ఇక్కడున్న పెళ్లి ప్రధానికి తెలియదు. అయితే ప్రియులారా, ఇగో క్రిస్మస్ దేవుడు కాదు, పండగ పూట దేవుడు కాదు, ఇమ్మానుయేలు దేవుడు. మన దేవుడు ఎవరైనా ఇమ్మానుయేల్ అంటే ఏంటంటే భాషాంతరం, ఆయన మనకు తోడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభువుని మనము మన హృదయాల్లో చేర్చుకున్నట్లయితే మన హృదయాల్లో ఆ ప్రభు నివాసం ఉంటాడు. సముద్రమును గద్దించిన దేవుడు, మృతులను లేపిన దేవుడు, పిల్లల మాట ఆజ్ఞాపిస్తే స్వస్థతను కలుగు చేసినటువంటి దేవుడు, మాట ఆజ్ఞాపించినప్పుడు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ దేవుణ్ణి మీరు కలిగి ఉండి ఆ దేవునికి మీరు మీ అవసరతలను తెలియపరిచినప్పుడు మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు. ఈ క్రిస్మస్ దినాల్లో పిల్లరా మనము సెలబ్రేట్ చేసుకుంటాం. డెకరేషన్లు, లైట్లు, స్టార్లు, చక్కగా పండగ వాతావరణాన్ని కలుగు చేసుకుంటా ఉంటాం. ఇళ్ళకి సున్నాలు కొట్టుకుంటాం, మంచి భోజనాలు, మరి అతిథులను పిలుస్తుంటాం. ఇవన్నీ తప్పు అనేది నేను అనట్లేదు, కానీ వీటికన్నా మించినటువంటి గొప్ప ప్రభువుని మనం దూరంగా పెడుతున్నాం. ప్రభువుని మనం కలిగి ఉండట్లేదు. దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రభువుని మనం కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో గొప్ప క్రిస్మస్ ఆనందాన్ని మనము చూడగలుగుతాం. కనుక ఈ సభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పై ఆచారాలు మనం చేసుకోవటం కాదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రభువుని కలిగి ఉండి ఆ ప్రభు మాటకు లోబడుతూ ప్రభువుకి ప్రార్థన చేస్తూ మన జీవితాల్లో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు, మేలు మనం పొందుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మరి దైవజనులు చాలా పెద్దవారు, బిషప్ గారు మరి ఈ మధ్య కాలంలో చాలా దూరదేశ ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేసి వచ్చారు. మరి మాకు, శంకర్ గారికి, బ్రహ్మం గారికి, మరి అట్లాగే ఇంకా కొంతమంది సేవకులు ప్రసాద్ గారికి, మా అందరికి కూడా వారు బాగా పరిచయం. గొప్ప దైవజనులు, ఎంతగానో దేశ విదేశాల్లో వాడబడుతున్న దైవజనులు, చక్కని వర్తమానాన్ని ఇచ్చేటువంటి దైవ సేవకులు ఈరోజు ఈ మారుమూల ప్రదేశంలో ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో వాక్యాన్ని అందించడానికి మా మధ్యకి రమ్మని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు మన మీద ఉన్న గౌరవంతో, ప్రేమతో, దేవుని సువార్త పని చేయాలనే భారంతో యేసుక్రీస్తు ప్రభు వారి బావి వద్ద ఉన్న ఒక్క స్త్రీకి చాలా సమయాన్ని గడిపి దేవుని మాటలు చెప్పినట్లుగా దైవజనులు 800 మంది ఉన్నారు. ఎందుకంటే వేల లక్షల కొలది ప్రజలున్న సభల్లో మాట్లాడిన దైవజనులు, ఎంతో మంది దేవుని సేవకులకు తర్బీదిచ్చేటువంటి దేవుని సేవకులు ఈ సమయంలో వారిని ఇక్కడ వర్తమానం అందించడానికి అడిగినప్పుడు వారు ప్రేమతో మన్నించి వారు వచ్చినందుకు మనందరి తరపున వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. ఈ సమయంలో వారు వర్తమానాన్ని అందిస్తారు. దానికి ముందుగా మన మధ్యలో ఉన్న దేవుని దాసులు మరి జానీస్ గారు ఉన్నారు, హుజూర్ నగర్ నుంచి వచ్చారు. వారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత వారు ప్రార్థన చేసినాక ఖమ్మం పట్టణం నుండి మన మధ్యకి వచ్చిన మోజెస్ గారు ఒక పాట పాడుతున్నారు, పాడించమన్నారు అయ్య గారు కూడా. ఆ తర్వాత వర్తమానంలోకి వెళదాం. 9:15-20 నిన్నటి వల్లే కూడికి ముగించబడుతుంది. సహోదరులు చాలా ప్రేమతో ప్రయాసపడి ఆతిథ్యం సిద్ధపరిచారు. ఈ సభలు ఇలా జరుగుటకు ప్రయాసపడిన లైటింగ్ ఆనంద్ గారికి, మరి టెంటు, కుర్చీలు ఇవన్నీ సహాయం చేసిన రవీంద్ర గారికి, ఆర్కెస్ట్రా జోసఫ్ గారు టీంకి, మరి అట్లాగే కీబోర్డు లింకన్ గారికి, దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ, ఈ స్థలం దాతలకు, అక్కడ పైన బాకాలు కట్టుకుని అక్కడ పాకాల్లో ప్రభు వార్త వినాలని ప్రయాసపడి చేస్తే వాళ్ళు అంగీకరించిన వారికి, ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మరి మా మిత్రులు దేవుని దాసులు నాగవరపాడులో ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దేవుని దాసులు ప్రసాద్ గారికి, ఇక్కడ కూడి ఉన్న సేవకులు ఒక్కొక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మీలో నాయన నేను మర్చిపోయినా మీరు నన్ను క్షమించండి. ఎందుకంటే
మీరు వేసే కానుక కానీ లేకపోతే మీరు చేసే పనులన్నీ దేవుడు చూస్తున్నాడు. మీకు దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు. మీలో ఒకరినొకరు ప్రేరేపించుకొని కూడా వచ్చి ఉంటారు, అది నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూశాడు. వారి క్రియలకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని దాసులు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన, తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగల స్వామి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా ప్రియ ప్రభువా, నీ మహాదయను బట్టి, నీ మహాసంకల్పాన్ని బట్టి ప్రభువా, ఇదిగో 2025 డిసెంబర్ నెల ప్రభువా, ఇదిగో 12వ తారీఖు ప్రభువా, నా సాగరనైన గ్రామాన్ని ప్రేమించి, ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి ప్రభువా, నీ దాసుల్లో పెట్టిన భారాన్ని బట్టి మా ప్రభా 2 రోజులు నా తండ్రి ప్రభా, ఈ కూడికలు ప్రభు ఇంత ఘనంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీ వందనాలు. ఇంతవరకు ప్రభా పాటలో మీరు తోడుకున్నారు ప్రభా. నీ దాసులు ప్రభా నీ పక్షంగా నా తండ్రి నిలబడుతుండగా, నీ దాసులు కాదు గాని దాసులు నోట ప్రభా నీ మాట ఉంచి ప్రభా, ఇదిగో నాయన వచ్చిన బిడ్డలకి, ఇదిగో నాయన మైక స్వరం వింటున్న బిడ్డలకి ప్రభా మేలుకరముగా దేవునికరంగా మరి చేయండి. వచ్చిన ప్రతి బిడ్డల బట్టి నీకు వందనాలు, వచ్చిన దైవజనులందరి బట్టి నీకు వందనాలు. ఇక్కడ జరిగిస్తున్న పరిచయాన్ని మీరు నానాటికి విస్తరింప చేసిన ఆయన రాబోయే నాళ్ళు మంచి సంఘం కట్టబడటానికి నీ దయ చూపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకు నామ పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. క్రిస్మస్ కూడికి చేరువచ్చిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులైన ప్రజలందరికీ ప్రభు పేరిట సర్వ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు కలిసి రెండోసారి పాడడానికి ప్రయత్నం చేయండి. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. దయచేసి అవలసింది మళ్ళీ వస్తారు. మానవులు ప్రభుత్వం సమర్పిస్తున్నాం. కానుకలు పడతాను. ఎవరు మధ్యకి వస్తారు? మీలో కొంతమంది నాకు తీసుకొని వస్తున్నారు, రేపు పడతా ఉంది ప్రత్యేకంగా అని చెప్పాను. బలవంతం లేదు. మీరు ఏదైనా పరిచర్య సహకరించాలనుకుంటే ఈ సభల్లో పాల్పంపులు పొందాలంటే ఈ పాడబడే టైంలో దీన్ని కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. టైం ఎందుకంటే ఇష్ట అవ్వకూడదని. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నీకు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది,
వాక్కును పంపగా జరుగనిదే ఉంది. నీవు సెలవీయగా కలుగనిదే ఉంది. వాక్కును పంపగా జరుగనిదే సకలము నీవేనయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సకలము నీవేనయ్యా స్తుతి నీకు పాడెదనయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నీకు మాత్రమే నేనున్నానయ్యా నీకు మాత్రమే నా ధైర్యం యేసయ్యా చివరి పాట శరణాన్ని పాడిపోలే నీవు కరుణించగా నాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు నీవు కరుణించగా నాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నీకు మాత్రమే నేనున్నానయ్యా నీకు మాత్రమే నా ధైర్యం కూర్చున్నాను నీకు మాత్రమే నేనున్నానయ్యా నీకు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితుల నీతిని సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితుల నీతిని సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా ప్రైజ్ ది లార్డ్. రాత్రికాల సమయంలో మరి సమయాన్ని ఇచ్చిన సేవకులకు ప్రేమతో ఆహ్వానించిన సంఘ బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో ఉన్న శంకరి గారు ఎత్తబడిన కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవా, నీ పరిశుద్ధమైన, నీ ఘనమైన, నీ ప్రశస్తమైనటువంటి నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మరి సాయంకాల సమయంలో నీ సువార్తను నాయన ప్రకటించడానికి జాషువా గారికి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి తండ్రి నాయన మేమందరము పాలు పంపులు పొందుకొని ఈ సువార్త పరిచర్య ద్వారా నీ నామానికి మహిమ తెచ్చులాగా తండ్రి మీరే మా యందు కృప కనికరములుంచిన దేవా స్తోత్ర. మరి ఈ పరిచర్య విషయంలో ఎందరైతే నాయన ప్రభువా అయా వారు సహకారులుగా మరి వారి ధనాన్ని, వారి శ్రమని నాయన, వారి కష్టార్జితాన్ని
అయా నీ సన్నిధిలో నీ నామానికి మయం తెచ్చులాగా వచ్చి నాయన సహాయం చేశారు. వారందరినీ దీవించండి నాయన ప్రభు. నీ గొప్ప కృపలతో నింపమని అయా మరి ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించడానికి వచ్చిన సేవకులను రాజేంద్ర గారిని బట్టి తండ్రి నీకు క్షేమంగా తీసుకొచ్చినందుకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతటిని అయా మీరే అధ్యక్షత వహించి నీ నామాన్ని హెచ్చించుకొని నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందేలాగా సహాయం చేసి కృప చూపి నీ నామాన్ని హెచ్చించుకోమని యేసయ్య ఘనమైన పరిశుద్ధమైన నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూర్చుందామండి. చాలా ప్రాముఖ్యమైన శ్రేష్టమైన సమయంలోకి వచ్చి ఉన్నాము. దైవ సేవకులు రాజేంద్ర కుమార్ గారు ఈ రాత్రి వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరము. సియోన్ అసెంబ్లీస్ చర్చ్ తరఫున మరి ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా, ప్రెసిడెంట్ గా అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్న దైవ సేవకులు రాజేంద్ర కుమార్ గారిని ఈ రాత్రి ప్రేమపూర్వకంగా వాక్యాన్ని అందించడానికి సమ్మేళిస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ పాస్టర్ అండ్ బిషప్ డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ డెలివర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. అందరూ బాగున్నారండి? ఇంత నీరసంగా ఉన్నారు. మీరు బాగున్నారా? పక్క వాళ్ళని అడగండి ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడగండి. పక్కన వాళ్ళతో మాట్లాడరా? పక్కన వాళ్ళని ఎలా ఉన్నారని అడగండి. ఇటు పక్క వాళ్ళని అడగరా? ఓకే, కనుక మీరు షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఇటు పక్క వాళ్ళు కూడా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. వండర్ఫుల్. చూసారా మీ మోకాలు ఎలా ఎరిగిపోతున్నాయో? అది ఆ సంతోషం మనలో ఉండాలి. దేవుడు వచ్చింది మనకి సంతోషం ఇవ్వడానికి. మరి మీ జీవితంలో ఆ సంతోషం లేనప్పుడు ఆయన వచ్చిన పని ఎందుకు? సో గాడ్ హెస్ కమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ యూ హ్యాపీనెస్, జాయ్ ఇవ్వడానికి. మీరు గమనించారు లేదా? పిల్లలు మాట్లాడకండి, జాగ్రత్తగా శ్రద్ధగా 2 మాటలు వినండి. యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక వర్తమానం అందించారు. గమనించారో లేదో? ప్రజలందరికీ, కొంతమందికి కాదు, ఒక జాతి ప్రజలకి కాదు, ఒక కులం ప్రజలకి కాదు, ప్రజలందరికీ, లోకంలో ఉన్న ప్రజలందరికీ, భూమి మీద ఉన్న ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ, అది ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగు అయినా, ఏ దేశమైనా, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. కొడలు గట్టిగా చెప్పండి. సో యేసు ప్రభు వచ్చింది మీకు నాకు సంతోషం ఇవ్వడానికి. మీ ముఖాల్లో సంతోషం లేనప్పుడు సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది అంటే మీరు ఇంకా ప్రభువుని తెలుసుకోలేదేమో. ఈరోజు వాక్యం విని మీ జీవితాల్లో సంతోషాన్ని మీరు సంపాదించుకోవాలి. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనది కూడా కాదు, మహా సంతోషం. ఇట్స్ నాట్ అబౌట్ జాయ్, ఇట్స్ అబౌట్ గ్రేట్ జాయ్. సంతోషం గురించి చెప్పట్లా, మహా సంతోషం. ఇవాళ యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు అతి మహా సంతోషాన్ని వారి జీవితాల్లో అనుభవిస్తారు. మరి మీ జీవితాల్లో ఆ సంతోషం అనుభవించకపోతే ఈ రోజు వర్తమానం వినండి, దేవుని మాటలు విని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించి మీ జీవితంలో కూడా మహా సంతోషాన్ని మీరు కూడా అనుభవిస్తారని నేను నమ్ముతున్నాను. కనుక ఇంకా ఎవరైనా మీలో ప్రభువుని అంగీకరించలేని వారు ఇక్కడ కూర్చుంటే, ఒకవేళ ఈ మైక్ అనే శబ్ద తరంగాల ద్వారా మీ ఇంటి దగ్గర కూర్చొని మీరు వాక్యం వింటుంటే, ఈ శబ్ద తరంగాల ద్వారా మీ గుమ్మాలకి వాక్యం వినబడుతుంది. తప్పక మీరు వాక్యం విని మీ జీవితాలు మార్చుకోగలిగితే తప్పక దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. మీకు కూడా దేవుడు సంతోషం. మీనింగ్ ఎందుకు అని అంటే ఆ శుభవార్తను పంచడానికి, ఆ గుడ్ న్యూస్ని తెలియపరచడానికి, సో దట్ యూ కెన్ ఆల్సో బిలీవ్. క్రిస్మస్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, మీరేమనుకుంటున్నారు ఎందుకు క్రిస్మస్ అంటే? వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ ఎంత చెప్పారు కదా, అబౌట్ లైట్స్. అంత మంచి లైట్లు పెట్టడం, డెకరేషన్ చేసుకోవడం కదా, సీరియల్ దండలు పెట్టుకోవడం, మంచిగా క్రిస్మస్ ట్రీని అలంకరించడం, స్టార్ అనే లైట్ పెట్టడం, అన్ని రకాలు పెద్ద స్టార్లు. నేను అందరికన్నా పెద్ద స్టార్ పెట్టానని, ఇంకా పెద్ద స్టార్ పెట్టాలని కదా, రకరకాల స్టార్స్ అని. మంచిదే, కానీ క్రిస్మస్ అంటే స్టార్లు పెట్టుకోవడమేనా? క్రిస్మస్ అంటే లైటింగ్ పెట్టుకోవడమేనా? వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏంటి మరి? ఓకే, క్రీస్తు మన హృదయాల్లో జన్మించడం. ఓకే, ఇంకా వాట్ ఈస్ క్రిస్మస్? మీరేమనుకుంటున్నారో చెప్పండి చాలు. మీకేం అర్థమైంది క్రిస్మస్ గురించి?
మీరేం మాట్లాడరా? క్రిస్మస్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్రిస్మస్? మీరేం మాట్లాడిపోతే నేను మాట్లాడు. ఓకే, ఏమన్నారు? ఓకే, క్రీస్తుని ఆరాధించుట. ఓకే, ఎందుకు ఆరాధిస్తారు క్రీస్తుని? ఎందుకు ఆరాధించాలి అసలు? ఎవరు ఆరాధిస్తారు? వాట్ ఈస్ క్రిస్మస్? ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు క్రిస్మస్ గురించి చాలా మంది క్రిస్మస్ అంటే లైట్స్ అని, క్రిస్మస్ అంటే గిఫ్ట్స్ అని, క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ అని. సో సెలబ్రేషన్, ఇది పండగ అని కొంతమంది రకరకాలుగా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో క్రిస్మస్ అంటే ఇట్స్ ఎ స్టోరీ అబౌట్ గాడ్స్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రామిస్. క్రిస్మస్ అంటే దేవుడు, ఇది బేస్ రావట్లేదు. క్రిస్మస్ అంటే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చిన రోజు. ఏమిటా వాగ్దానం అంటే, మీరు గమనించారో లేదో, ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏం తప్పు చేశారు చెప్పండి? ఆదాము హవ్వలు ఏం తప్పు చేశారు? ఏంటి వాళ్ళకున్న ఆజ్ఞలు? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి? ఆదాము హవ్వలకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? ఏదో చెప్పండి. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటా 10 చెప్పండి? ఆదాంకి ఇచ్చిన 10 ఆజ్ఞలు 1 2 3 4 కమాన్. ఆదాము హవ్వలకి 10 ఆజ్ఞలు ఇవ్వలే, ఒకటే. ఓన్లీ 1 కమాండ్మెంట్, ఒక్కటే ఆజ్ఞ. 10 ఆజ్ఞలు ఇవ్వలే, ఒక్కటే ఆజ్ఞ. కానీ ఆజ్ఞ మీరే తినొద్దనే పండు తిన్నారు. ఎందుకు తిన్నారు? సాతాను. ఓకే, మీరు బాగా చెప్తున్నారు, కానీ బాగా ఆలోచించండి, ఎందుకు తిన్నారు చెప్పండి. ఇవాళ చాలాసార్లు నేను మోసపోయాను అనుకుంటారు కొంతమంది. కొన్ని విషయాల్లో మనం మోసపోతాం, నిజమే కదా. కొన్నిసార్లు ఒక ఆయన వచ్చి అంటాడు, ఇదిగో 1,00,000 రూపాయలు దాస్తే సంవత్సరానికి 2 లక్షలు అయిపోతుంది. నేను నమ్మను ఇవన్నీ. ఎంత ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినా 10 సంవత్సరాలకో 7 సంవత్సరాలకో డబ్బులు అవుద్ది. నువ్వేంటి సంవత్సరానికే డబుల్ అయిపోద్ది అన్నావు. నేను నమ్మను. లేదు లేదు చూడు అని చెప్పి వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడించి, ఇదిగోండి మేము కట్టామండి, మాకు 1,00,000కి 2 లక్షలు వచ్చేసినాయి, నిజంగా సంవత్సరంలోనే వచ్చేసినాయి, నిజంగానే వచ్చేసినాయి అని వాళ్ళు వీళ్ళు చెప్పడంతో నువ్వు నమ్మి ఆ 1,00,000 రూపాయలు కట్టారు. సంవత్సరం అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, నీకు రావా. నీవేమయ్యావు? ఇప్పుడు మోసపోయావు. ఎందుకు మోసపోయాను అనుకున్నావు? ఇప్పుడు తెలిసింది నీకు మోసపోయావు. ఎందుకు ఎలా మోసపోయావు? ఎలా మోసపోయావు? ఎవరు చెప్పారు? ఎవరు? నమ్మి. ఇవాళ మన నమ్మకం ఎవరి మీద పెడుతున్నాం అనేది ముఖ్యం. నీ నమ్మకం సరైన వారి మీద పెట్టకపోతే, నీ విశ్వాసం సరైన వారి మీద పెట్టకపోతే, చూసావా, నీ జీవితంలో నువ్వు నలిగిపోతావు, నీ జీవితంలో నువ్వు శ్రమలు అనుభవిస్తావు, నీ జీవితంలో నీకు దుఃఖాన్ని, నీ జీవితంలో నీకు నిట్టూర్పు, నీకు శ్రమ, నీకు బాధ, నీకు ఆవేదన, నీకు మనస్సు శాంతి లేకపోవడం అన్నిటికీ కారణం ఏంటో తెలుసా? నీ నమ్మకాన్ని సరైన వ్యక్తి మీద నువ్వు ఉంచలా, నీ నమ్మకాన్ని సరైన దాని మీద నువ్వు ఉంచలా. నీ నమ్మకాన్ని బట్టి బాగా గమనించండి. ఆదాము హవ్వలు చేసిన పొరపాటు ఏంటంటే, హవ్వమ్మ దేవుని మాట కన్నా ఎవరి మాట నమ్మింది? అది ప్రాబ్లం. సాతాను మాట నమ్మింది. దేవుడు అన్నాడు ఈ పండు తింటే, ఏమన్నాడు? ఖచ్చితంగా, నిశ్చయముగా, డోకా లేదు, 100% తప్పనిసరిగా నువ్వు చచ్చిపోతావు. ఆ సాతాన్ గారు కూడా ప్రసంగం చేసింది దేని మీద? అదే పండు మీద. ఏమని ప్రసంగం చేశాడు? యేసు ప్రసంగం కంప్లీట్ కాంట్రరీ ప్రసంగం అంటారు, ఆపోజిట్ ప్రసంగం. ఈ పండు తింటే మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. ఎవరు చెప్పారు చచ్చిపోతారని? ఓకే, చావరు అసలు మీరు. అసలు దేవుడు మీకేం చెప్పాడు? అసలు ఎంత ప్రశ్న అడిగాడో తెలుసా? ఈ దేవుడు ఇప్పుడు తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును దేవుడు తినొద్దన్నాడా, లేక తోటలో ఉన్న అన్ని చెట్లు ఫలాలు తినొద్దని అడిగాడా? ఏమడిగాడు చెప్పండి సాతాను? తోటలో ఉన్న ఒక చెట్టు పండు తినొద్దని దేవుడు చెప్పాడా అని అడిగాడా, లేక సాతాను తోటలో ఉన్న ఏ చెట్టు ఫలము దేవుడు తినొద్దని అడిగాడా?
ఒక చెట్టు పండే తినొద్దని దేవుడు అడిగాడు. అంటే దాని అర్థం మీరు బైబిల్లో సరిగ్గా చదవట్లా. ఇది 3వ అధ్యాయంలో ఉంటుంది. బైబిల్లో ఫస్ట్ ఒక పేపర్ ఇలా తిప్పితే 3వ అధ్యాయం వచ్చేస్తుంది. అంటే మీరు వాక్యాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారు, కానీ సాతాను ఏమడిగాడో మీకు అర్థం అవ్వాలి. సాతాను అడిగింది తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినకూడదని దేవుడు చెప్పాడా అని అడగలా. తోట మధ్యలో కాదు, తోటలో ఉన్న చెట్టు ఫలంను దేనిని తినొద్దని దేవుడు చెప్పాడా మీకు అని అడిగాడు. చదవండి పోనీ, నేను చెప్పింది రైటో కాదో అని. ఆదికాండం 3వ అధ్యాయం త్వరగా తీయండి. ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా చూడండి, ఇది నిజమా? స్త్రీతో మాట్లాడుతుంది, ఇది నిజమా? ఈ తోట చెట్లలో అది దేని ఫలమునైనను, అది తోట చెట్లలో దేని ఫలాన్ని తినకూడదని దేవుడు చెప్పాడా? చూసారా ఎంత టాక్టిక్స్ గా అడిగాడో. అంతేగాని తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని దేవుడు తినొద్దన్నాడా అని అడగలా. మీరందరూ ఏం చెప్పారు? తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినొద్దని అడిగాడా? చెప్పాడా దేవుడు అని అడిగి అలా చెప్పలా. అసలు మళ్ళా చదవమ్మా. మళ్ళా అక్కడి నుంచి అవసరంలా, ఇది పాయింట్ చదివితే చాలు. అది అంతే, పాయింట్ టు పాయింట్. మనం అంత చదువుకున్న సమయం సరిపోదు. చదవండి గట్టిగా. ఈ తోట చెట్లులో, అది కదా పాయింట్. ఈ తోట చెట్లులో, ఈ తోట అంతా ఉంది, ఈ తోటలో బోలు చెట్లు ఉన్నాయి. ఈ చెట్లులో దేని ఫలమునైనను, ఏ ఫలమును కూడా తినకూడదని తినకూడదని దేవుడు చెప్పినా అది. అప్పుడు ఏం చెప్పింది? అందుకు స్త్రీ ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది. లేదు లేదు అలా చెప్పలేదు. తోట చెట్లలో ఏది తినొద్దని చెప్పలా. తోట చెట్లు ఫలములో, ఇదిగోండి మైక్ తీసుకోండి. తోట చదవండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు. మేము తినొచ్చు. అయితే చెట్లు ఫలాలు ఏదో తినొద్దని చెప్పలేదమ్మా, చెప్పింది రాంగ్. అన్ని తినొచ్చు మేము. అయితే తోట మధ్యలో చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనెను. దేవుడు ఏం చెప్పాడు? అసలు తినకూడదని చెప్పాడు, కానీ ముట్టకూడదని చెప్పాడా? మీరు వినట్లేదు. మీరు దేవుడు తినకూడదని చెప్పాడా, ముట్టకూడదని చెప్పాడా? తినకూడదని చెప్పాడు. ముట్టకూడదనేది ఎందుకు చెప్పింది? అది మనోళ్ళు కూడా ఇలాగే కలిపి చెరిపి బోధ అంటే ఇదే. రకరకాలు కలిపేస్తాం అమ్మమ్మ టైపులు. ఇవాళ బోధకులు చాలా మంది తయారు. అందుకనే ఇందాక ఇంట్రడక్షన్ చెప్పారు. ఇప్పటికీ 950 మంది సేవకుల్ని తర్పీదిచ్చి అనేక మందిని మంచి వాక్యంలో, సత్యమైన వాక్యంలో దేవుని కృపను బట్టి అద్భుతంగా సేవ చేస్తున్నారు. ఇవాళ తప్పుడు బోధలు ఎక్కువైపోయింది, కలిపి చెరిపే బోధలు ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ముట్టకూడదని దేవుడు చెప్పలేదు. 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు చెప్పిన మాట రాయబడి ఉంది. దేవుడు ఆదాముకి ఏం చెప్పాడు? యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినొచ్చు. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చి వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా అంతే నరునికి ఆజ్ఞాపించు. ముట్టకూడదని ఏం చెప్పలా, కానీ నీవేం చెప్పింది? అప్పుడు అవ్వమ్మ సాతాను చెప్పాడు, ఒకసారి ముట్టి చూడు. ఎందుకంటే ముడితే చచ్చిపోతామన్నారు కదా, ముట్టి చూడు ఏమైందో చూడు. ఫస్ట్ ముట్టింది, ముందు తినలా, ముందు ముట్టింది. ఎందుకంటే ఆమె చెప్పింది రైటా కాదా? ముట్టగానే చావలా. అప్పుడేమనుకుంది? నేను చచ్చిపోలే. అప్పుడేమనుకుంది? అప్పుడు అనుకుంది, సాతాన్ గారు మీరు చెప్పింది 100కి 100% రైట్. విశ్వాసం బలపరచబడింది ఆమెకి. ఎవరి మీద విశ్వాసం? ఇవాళ తప్పు సిద్ధాంతాల మీద, తప్పు మీద మన విశ్వాసం స్థిరపరచబడుతుంది, సత్యం మీద కాదు. కారణం తప్పు మనకి ఇనసొంపుగా ఉంది. ఇవాళ ఆ రోజే దేవుడు వాగ్దానం చేశాడు,
దేవుడు ఆ పండు తినిన తర్వాత వారు పాపం చేసిన వారు అయ్యారు. తద్వారా దేవుడు, చూడండి అక్కడ రాసింది, ఆది కాండంలోనే దేవుడు వాగ్దానం చేశాడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్పినటువంటి మాట మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలోనే ఆది కాండంలో దేవుడు చెప్పిన మాట 15వ వచనంలో రాయబడి ఉంది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు, చూసారా, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మరి మీద కొట్టుదు అని చెప్పాను. ఈ వాగ్దానం నెరవేర్పు జరగడమే క్రిస్మస్ అంటే. దాని అర్థం ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించడానికి. చూసారా, ఆ రోజు చేసిన వాగ్దానం నువ్వు నాశనం అయిపోకూడదని, మానవులు నాశనం అయిపోకూడదని దేవుని ప్రణాళిక అది. దేవుడు వాగ్దానం నెరవేర్పు కొరకు. అందుకని ఇందాక చదివాను ఏమన్నా, ఇట్స్ స్టోరీ ఆఫ్ గాడ్స్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రామిస్. దేవుడు తను వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేర్పు చేయడమే క్రిస్మస్. పరలోకము నుండి భూలోకానికి ఆ జగత్ రక్షకుడు యేసుక్రీస్తుని భూలోకానికి పంపించడం. ఆయనే గాని రాకపోతే మన జీవితాల్లో రక్షణ కార్యం జరగదు. ఆయనే గాని రాకపోతే మనం పాపము నుండి విడుదల పొందలేము. ఆయనే గాని రాకపోతే మనకి పరలోకం లేదు, నిత్య జీవం లేదు. ఆయన రావడం చాలా ఇంపార్టెంట్. సో క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే, మీరు చెప్పినవి అన్ని రైట్ అయ్యి ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యమైనది క్రిస్మస్ అంటే విశ్వాసం ఉంచడం, బిలీఫ్, ట్రస్టింగ్ గాడ్. ఆయన వాగ్దానం చేశాడు, ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చడానికి. క్రిస్మస్ అంటే ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ లవ్, సెండింగ్ హిస్ సన్. ఆయన చూపించిన ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. అది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే అందుకనే బైబిల్ అంతటికి తాళపు చెవి ఏమిటి, ఓపెనింగ్ చేసే తాళపు చెవి. బైబిల్ అంతా మీకు అర్థం అవ్వాలంటే జాన్ చాప్టర్ 3:16, యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఈ లోకం అనగా మనుషులైన మనల్ని అందరినీ ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమించి ఎవరు నాశనం అవ్వకూడదని ఆయన కోరిక కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడు, ఆయన అద్వితీయ కుమారుడు ఈ లోకానికి పంపించాడు. అవన్నీ తర్వాత. ముందు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మనకు తెలుగు బైబిల్ సరిగా అర్థం కాకపోతే ఇంగ్లీష్ బైబిల్ చూడాలి. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా రాసింది, గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సో వాట్ డిడ్ హి డూ? ఏం చేశాడు దేవుడు లోకం ప్రేమించి? God so loved the world and gave his begotten son. దేవుడు లోకమును ప్రేమించి తన ప్రియ కుమారుని మనకి ఇచ్చాడు బహుమానంగా. అది ప్రేమ. ఆ ప్రేమ మనకి బహుమానంగా ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి బహుమానాన్ని బట్టి మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. కానీ ఆ సెలబ్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే బై బిలీవింగ్ ఇన్ జీసస్. ఇవాళ నా పార్ట్ ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? యేసు లోకానికి వచ్చాడు, మంచిది. కానీ నువ్వేం చేస్తున్నావు? విశ్వాసముంచి ప్రతివాడు, అది నువ్వు నేను చేయవలసింది. విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడు దేవుడు? మీరు నేను చేయవలసిన రోల్ ఏంటి? మీరు నేను చేయవలసిన పాత్ర ఏంటి? విశ్వాసం ఉంచడం, నమ్మకం ఉంచడం. ఇవాళ నేను అదే విషయాన్ని మీతో చెప్పడానికి వచ్చాను. ఇవాళ ఎంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారు? ఎంతమంది దేవుని మాట యందు విశ్వసిస్తున్నారు? ఎంతమంది విశ్వాసం కలిగి మీ పాపము నుండి విడుదల పొందారు? మీ కుటుంబంలో అందరూ విశ్వసించారా? మీ కుటుంబంలో మీ భర్త గారు విశ్వసించారా? మీ కుటుంబంలో మీ భార్య గారు విశ్వసించారా? ఇప్పుడు యువర్ చిల్డ్రన్, మీ పిల్లలందరూ విశ్వసించారా? ఇంతమంది ఆడపిల్లలు ఇక్కడ కూర్చున్నారు, యవనస్తులు ఇక్కడ కూర్చున్నారు. యంగ్ పీపుల్ ఏరి మగపిల్లలు నాకు కనబట్టలేదు. వేర్ ఆర్ యూ యంగ్ చిల్డ్రన్? ఇక్కడ ఎవరికి మగపిల్లడు పుట్టలేదా? మరి మీ పిల్లడేడి? వేర్ ఈజ్ యువర్ యంగ్ బాయ్? మీ కుమారుడు ఎక్కడున్నాడు? మీ పెద్ద కొడుకేడి? రెండో కొడుకేడి? మీ కూతురేది? మీ కోడలేది? మీ అల్లుడేడి? రక్షణ పొందలేదేమో, ఇంకా పాపంలో ఉన్నారేమో, ఇంకా అవిశ్వాసంలో ఉన్నారేమో. అప్పుడు మనకి సెలబ్రేషన్ క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే పిండి వంటలు చేసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే బిర్యానీ వండుకోవడం కాదు.
క్రిస్మస్ అంటే లైట్లు పెట్టుకోవడం కాదు. క్రిస్మస్ అంటే బయట స్టారు లోపల బారు కాదు. కొంతమంది బయట స్టార్ ఎట్టేస్తారు, లోపల బార్ ఎట్టేస్తారు. బార్ అంటే తెలుసు కదా, మందు సింధు తాగి తందనాలు ఆడడం. అది క్రిస్మస్ అవ్వదు. మరి క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి పుట్టినటువంటి రోజు. మరి నువ్వు ప్రభునందు విశ్వసించావా? ప్రభువుని నమ్మావా? నమ్మకపోతే అది నీ జీవితంలో క్రిస్మస్ కాదు. ఉదాహరణ చెప్పాలంటే, ఒక ఊరు భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు కరోనా లాంటి అనారోగ్యం అనుకో. కరోనాకి మందు కనిపెట్టలేకపోయారు. తర్వాత లాస్ట్లోని ఏం చేశారు? వ్యాక్సిన్ కనిపెట్టారు. వ్యాక్సిన్ అంటే మందు అనుకుంటున్నారా మీరు? వ్యాక్సిన్ అంటే మందు కాదు. వ్యాక్సిన్ అంటే ఏంటి? వ్యాక్సిన్ అంటే తెలుసా మీకు? వ్యాక్సిన్ అంటే జబ్బు రాకుండా నిరోధం చేసేదాన్ని వ్యాక్సిన్ అంటారు. జబ్బు వచ్చిన తర్వాత ఇచ్చేదాన్ని మందు అంటారు. వ్యాక్సిన్ అంటే అర్థం జబ్బు రాకముందే, అది రాకుండా. ఆల్రెడీ కరోనా వచ్చేసిన వాళ్ళు కాదు అక్కడ వేసుకోవాల్సింది. రాకుండా ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇంకొకసారి మీకు రాదు. అది ఇప్పుడు ఇంత డెవలప్ అయింది. మనం 21st సెంచరీలో ఉన్నాం. కానీ మీకు తెలుసా, ఇంత సైన్స్ డెవలప్ అయిన ఈ రోజుకి కూడా కుక్క కరిస్తే వచ్చే ఆ జబ్బు, దాని పేరు ర్యాబీస్ అంటారు. ఆ జబ్బుకి ఈనాటికి కూడా మందు లేదు. ఈ రోజుకి కూడా ఇంత సైన్స్ డెవలప్ అయింది, కానీ ఈ రోజుకి మందు లేదు. ఉందనుకుంటారా మీరు? మందు లేదు. మరేముంది? వ్యాక్సిన్ ఉంది. అది వ్యాక్సిన్ అంటే. వ్యాక్సిన్ అంటే ప్రివెన్షన్. అందుకే కుక్క కరిసిన వెంటనే, ఇంకా జబ్బు రాకముందే, అందుకనే కుక్క ఎప్పుడు కాలు దగ్గర కరుస్తుంది అనుకోండి, ఆ జబ్బు కాలు దగ్గర నుంచి మీ మెదడు దగ్గరికి వెళ్ళడానికి సంవత్సరాలు పడుతుంది. అందుకని ఆ సంవత్సరాలు పట్టే లోపల నువ్వు ముందు వ్యాక్సిన్ వేయించేసుకుంటే నీకు ఇబ్బంది. ఒకవేళ కానీ నీకు ముఖం దగ్గర కలిసింది అనుకోండి, నీకు చాలా ప్రమాదం. ఒకవేళ నీ తల దగ్గర కలిసింది అనుకోండి, ఇంకా చాలా ప్రమాదం. తొందరగా జబ్బు వచ్చే, ఒకవేళ ఆ కుక్కకి జబ్బు ఉంటే, అంటే ఇప్పుడు మనిషి ఎయిడ్స్ జబ్బు ఉన్నవాడు ఒకవేళ మీరు గమనించిన, ఆ జబ్బు ఉన్నటువంటి కుక్క, అన్ని కుక్కలు కరిస్తే రావు. కొంతమంది కుక్క కరిస్తే నాకేం అవ్వలేదు, ఏమవ్వదు. కానీ జబ్బు కలిగిన కుక్క కరిస్తే మాత్రం లేదు. నేను చూశాను ఇప్పటికీ కూడా ఎన్నో మంది ఆ జబ్బుతో చచ్చిపోవడం. ఎలా చచ్చిపోతారో తెలుసా మీకు? వాళ్ళు కుక్కలాగా అరుస్తారు. కుక్కలాగా అరుస్తారు. నీళ్లు కూడా తాగలేరు వాళ్ళు. నువ్వు నీళ్ళు ఇచ్చావనుకోండి, ఆ నీళ్లు కుక్క ఎలా తాగుతుందో అలా తాగుతుంది. కుక్క తాగినట్టు తాగుతుంది. ఎంత భయంకరం. ఈ రోజుకి కూడా మాత్రం లేదు. ఈ రోజుకి మందు లేదు. ప్రివెన్షన్ అంటే దాన్ని టీకా వేయించుకోండి. తద్వారా మీకు ఆ జబ్బు రాకుండా కాపాడుతుంది. ఆ జబ్బు రాకముందే నువ్వు టీకా వేయించుకో. కుక్క కరిసిన వెంటనే ఆ జబ్బు నీ అవయవాల్లోకి వెళ్ళి, నీ బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి నిన్ను డిస్ట్రాయ్ చేయకముందు, వచ్చిన తర్వాత నీకు ఆల్రెడీ ర్యాబీస్ నీకు వచ్చిందని కుక్క జబ్బు, నీకు ఇంకా జబ్బు పోవడానికి అవకాశం లేదు. సో అలాగా కరోనా లాంటి జబ్బు ఏదో ఒకటి వచ్చింది, మాత్ర రాలేదు, కానీ మాత్ర కనిపెట్టారు, మందు వచ్చేసింది అని చెప్పి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఆ జబ్బు ఉంది. అర్థమవుతుందా మీకు? ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ జబ్బుతో చచ్చిపోతున్నారు. చచ్చిపోతున్నప్పుడు, అరే మేము ఈ జబ్బుతోనే ఇలా నాశనం అయిపోతాం, ఎయిడ్స్ జబ్బు ఏదో అనుకోండి పోనీ, మీకు అర్థమయ్యేలా. ఆ భయంకరమైన జబ్బు వల్ల చచ్చిపోతున్న సమయంలో ఇప్పుడు మందు వచ్చింది, మందు కనిపెట్టారు. ఆ మందు కనిపెట్టిన ఆయన అన్నాడు, ఇదిగో మీ గ్రామానికి నేను వచ్చాను, ఈ మందు తీసుకొని వచ్చాను. వింటున్నారా మీరు? ఆ మందుని వ్యాన్లో తీసుకొని వచ్చాడు. ఆ మందు వ్యాను ఇప్పుడు ఆ ఊర్లోకి వచ్చేసింది. ఆ అనౌన్స్ చేశారు, ఈ ఊరు ప్రజలందరికీ శుభవార్త, గుడ్ న్యూస్. ఏమిటా గుడ్ న్యూస్? మీ జబ్బుకి నా దగ్గర మందు ఉంది, మాత్రం ఉంది. ఈ మందు వేసుకుంటే మీ జబ్బు ఏమైంది? తగ్గిపోతే ఇక మీకు జబ్బు ప్రాబ్లం లేదు, మీరు చావలసిన అవసరం లేదు. ఇప్పటికే మీ కుటుంబంలో చాలా మందిని మీరు పోగొట్టుకున్నారు. ఈ జబ్బు వచ్చి మీ కుటుంబంలో మీ భర్త పోయాడేమో, మీ భార్య పోయిందేమో, మీ తండ్రి పోయాడేమో, మీ అమ్మ పోయిందేమో, ఎవరు చనిపోయారో తెలియదు. కానీ ఇక నుంచి ఇక చావులు ఉండవు. ఇక నుంచి మీరు చావలసిన అవసరం లేదు ఈ జబ్బు వల్ల. వింటున్నారా? చాలా నీరసంగా కూర్చున్నారు. సంతోషం లేదు, కానీ ఇవాళ మీ జీవితంలో సంతోషంతో వెళ్తారు. మీరు ఏడుపు, దుఃఖం, వేదన ఉండదు. మీరు మంచి మాటలు వింటున్నారు, మీరు హృదయపూర్వకంగా అంగీకరించండి నేను చెప్పే మాటలు. చూడండి, మీ జీవితంలో నిజమైన సంతోషంతో వెళ్తారు. అర్థమైంది మీకు? ఇంతకేమైందనంటే, ఈ అనౌన్స్మెంట్ వినగానే ఊరంతా వచ్చిందంట.
ఆ ఊరంతా వచ్చి వ్యాన్ చుట్టూ తిరుగుతున్నదట. మా జబ్బు పోతుంది. మామూలు డ్యాన్స్ కాదు, ఇవాళ కేరళ సింగింగ్ లో మనం లేస్తారు డబ్బు డ్యాన్స్ లో. ఆనందానికి హద్దులు లేవు. ఓ మంచి మంచి స్టెప్పులు వేసి డ్యాన్స్ చేసి అందరూ వ్యాన్ చుట్టూ తిరుగుతున్నారట. ఏమని? మా జబ్బు పోయింది, మా జబ్బు పోయింది, మా జబ్బుకి మాత్ర వచ్చేసింది అని చెప్పి ఆ గంటన్నర డ్యాన్స్ చేసి ఆవిడ ఇంటికాడ వెళ్ళిపోయాడు. మీరు నవ్వుతున్నారు. ప్రస్తుతం చేసేది మనం అంతే, ప్రస్తుతం చేసేది మనం అంతే. ఓ బాగా పాటలు పాడేసాం, బాగా చప్పట్లు కొట్టేసాం, 2 మాటలు వినేస్తున్నాం, తినేసి మూతుడు చేసుకొని అయిపోయింది అంతే. ఏం నేర్చుకున్నా? బాగా చెప్పాడండి, అబ్బా ఆహా ఓహో అన్నారు. ఇంతకీ నువ్వు తీసుకున్నావా మాత్ర? ఇంతకీ వేసుకున్నావా మాత్ర? తీసుకోలేదు, వేసుకోలేదు. అది ప్రాబ్లం. ఎందుకనంటే సంతోషం ఇవాళ బయట సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా మంది. క్రిస్మస్ అంటే దేవుడు వచ్చాడు, యేసయ్య వచ్చాడు, రక్షకుడు వచ్చాడు, ఇదిగో మా పాపాలు పోతాయంట, ఆయన మా కొడుకు ప్రాణం మీద సిలువ మీద వేలాడాడంట, రక్తం చిందించాడంట, ఆయన రక్తం ద్వారా మా పాపాలు పోతాయంట, అన్ని తెలుసు. కానీ ఆ రక్షకుడిని హృదయంలో స్వీకరించవా? నమ్మేవా? విశ్వసించావా? ఇఫ్ నాట్, వాట్ ఇస్ ద యూస్? నథింగ్ ఈజ్ యూస్ఫుల్. క్రిస్మస్ అంటే ప్రతి ఒక్కరూ విశ్వసించారు. మీరు గమనించినట్లయితే మరియ గురించి మీరు గమనించినట్లయితే, మరియకి పరలోకం నుండి వర్తమానం అందించడానికి దేవదూత పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆ దేవదూత పేరు గాబ్రియల్ అనే దేవదూత. దేవదూతలు చాలా మంది ఉంటారు. దేవదూతల సైన్యం చాలా పెద్ద సైన్యం. అంత గొప్ప సైన్యం, అది విస్తారమైనటువంటి సైన్యం పరలోకంలో దేవదూతలు ఉన్నారు. దేవదూతల్లో హయార్కీ మనం చూసినట్లయితే టాప్ మోస్ట్ దేవదూతలు ఎవరనంటే, హయార్కీలో వాళ్ళని సెరఫిమ్స్ అంటారు. సెరఫిమ్స్ అంటే అర్థం ఏంటంటే సెరావులు అని అంటారు. సెరావులు అంటే అర్థము వాళ్ళు 6 రెక్కలు కలిగిన దేవదూతలు. 6 రెక్కలు కలిగిన దేవదూతలు దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆ సింహాసనం పైన వాళ్ళు ఎగురుతూ ఉంటారంట, పైన ఎగురుతూ ఉంటారంట. దేవుడు సింహాసనం పైన ఎగురుతూ వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధుడు 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 అని కొనియాడుతూ ఉంటారంట, కీర్తిస్తూ ఉంటారంట, గణపరుస్తూ ఉంటారంట, ఆరాధిస్తూ ఉంటారంట. వాళ్ళని సెరఫిమ్స్ అంటారు. హయార్కీలో టాప్ మోస్ట్ ఏంజల్స్ మాట. ఎందుకంటే దేవుని సింహాసనం పైన ఉన్నారు. వాళ్ళు 2 రెక్కలతో వాళ్ళు కాలు కప్పుకుంటారంట, 2 రెక్కలతో ముఖం కప్పుకుంటారంట, 2 రెక్కలతో ఎగురుతూ వారు పరిశుద్ధుడు 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 దేవుని కొనియాడతారంట. దాని కింద అంటే వారి తర్వాత వచ్చేది చెరుబుమ్స్ అంటారు. చెరుబుమ్స్ అంటే వారు ఏమంటారు? కెరీబులు అంటారు. తెలుగులో కెరీబులు అని అంటారు, ఇంగ్లీష్ లో చెరుబుమ్స్ అంటారు. చెరుబుమ్స్ అంటే వాళ్ళు 4 రెక్కలు కలిగిన దేవదూతలు. వారి గురించి డిస్క్రిప్షన్ మీరు చూడాలంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం మీరు చదివితే ఆ అధ్యాయం అంతా చెరుబుమ్స్ ఎలాగుంటారో, వారి కళ్ళు ఎలాగుంటాయో, వారి ఈ చక్రాలు ఎలాగుంటాయో, వారు ఎలా పరిగెడతారో, ఏ రకంగా వారు దేవుణ్ణి మోస్తారో, దేవుడి సింహాసనం వారి మీద ఎలా పెట్టుకుంటారో వాళ్ళ గురించి రాయబడి ఉంది. వాళ్ళకి మనం చూస్తే 4 రెక్కలు మాత్రమే కాదు, వాళ్ళకి 4 ముఖాలు ఉంటాయంట. ఒక ముఖమేమో మనిషి ముఖం, ఇంకొక ముఖం సింహం ముఖం, ఇంకొక ముఖం ఎద్దు ముఖం, ఇంకొక ముఖం ఎలాగుంటుందో తెలుసా? పక్షిరాజు ముఖం. ఇంతమంది దూతల గురించి నేను చెప్తున్నానికి సమయం లేదు, కానీ ఆ దూతల్లో ఇంకొక ఏంజల్స్ ఉన్నారన్నమాట. చాలా హయార్కీలో ఉన్నటువంటి వారు. మైకిల్ గారు, మికాయల్, ఆర్కేంజల్ అంటారు, గాబ్రియల్ అని అంటారు. ఆ గాబ్రియల్ దూత దేవుని సముఖములో ఉండేవాళ్ళు, దేవుని సన్నిధిలో ఉండేవారు. ఆవిడ వర్తమానం తీసుకొని వచ్చారంట. చూడండి వాళ్ళు ఏం తీసుకొచ్చారు. బైబిల్ గ్రంథం ఉన్నవారు లూకాసు వార్త 1వ అధ్యాయం చూడండి తొందరగా. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 30 లేక 29వ వచనంలో మనం గమనిస్తే 26 నుంచి చదివితే, 6వ నెలలో గాబ్రియల్ దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఇవాళ గుర్తుపెట్టుకోండి, దేవుని చేత పంపబడ్డాడు ఈ దూత. ఈ దూత దేవుని చేత పంపబడ్డాడు. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి
దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. ఆ మాట విని బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇంకా రాసింది, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. పెళ్లి కూడా అవ్వలేదు ఇంకా. ఒక యవనస్తురాలు దగ్గర దగ్గర 17, 18, 16 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పిల్ల, ఒక యంగ్ గర్ల్. ఆ యంగ్ గర్ల్ కి దేవుని దూత వచ్చి చెప్తున్నాడు. ఆమెకి జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది, ప్రధానం అయింది. ఆ ప్రధానమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి పేరు యోసేపు. ఆ పురుషునికి ప్రదానం చేయబడినటువంటి ఈ అమ్మాయి దగ్గరికి దేవుని వర్తమానం వచ్చింది, దేవుని మాట వచ్చింది. ఏమన్నా తెలుసా, నువ్వు గర్భవతి అవుతావు. అదేంటి, నేను ఇంకా పురుషుని అడగ అని, మాకు ఇంకా పెళ్లి అవ్వలేదు, మాకు ఇంకా లైంగిక సంబంధమే కొత్త. హౌ కెన్ ఐ కెనాట్ అండర్స్టాండ్. కొన్నిసార్లు దేవుని మాటలు మనకు అర్థం కావు. బుర్రకు అర్థం కాకపోయినా ఈ అమ్మాయి చేసిన మంచి పని ఏంటంటే, బైబిల్ చెప్తుంది, ఆ అమ్మాయి అనింది చూడండి, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగూ జరుగును? దోతతో అనగా దోత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తిని నిన్ను కమ్ముకొను, గనుక పుట్టబోవ శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. 38లో వెంటనే ఆమె చెప్పిన మాట, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాల్ని, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఇవాళ ఒక దూత, దేవుని సముఖములో ఉండే దూత వచ్చి దేవుని మాటను మీకు అందించింది. ఆమె ఆ మాటలు ఏమీ ఆమెకు అర్థం కాకపోయినా ఆమె చేసిన మంచి పని ఏంటో తెలుసా? క్రిస్మస్ అంటే అది. ఆమె నమ్మింది, ఆమె విశ్వసించింది. ఇవాళ ఎంతమంది ఇక్కడ కూర్చున్న మీరు, ఈరోజు నేను దేవుని సముఖములో దేవుని సేవకుడిగా, నా పేరేంటో కూడా తెలుసా మీకు? నా పేరు తెలుసా మీకు? ఎవరు? నా పేరు మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా మర్చిపోయిన పర్వాలా, కానీ నా పేరు ఒకటి ఉంది. ఆ పేరేంటి తెలుసా? ఐ ఆమ్ ద ఏంజల్ ఆఫ్ గాడ్. నేను దేవుని దూతను. ఇక్కడ కూర్చున్న దైవజనులు ఎవరో తెలుసా? వారు ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని దూతలు. ఎంతమందికి తెలుసా వాళ్ళు దూతలని? దూత పని ఏంటో తెలుసా? దేవుని సముఖంలో ఉండి దేవుని వర్తమానాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందించారు. ఇవాళ వాళ్ళ పని ఏంటి? సేవకులు ఏం చేస్తారనుకున్నారు? ఇవాళ మీకు దేవుడు ఇచ్చిన సేవకుడు ఏం చేస్తాడు? ఆ వర్తమానం దేవుడి దగ్గర తీసుకొని దేవుని వర్తమానం మనకు అందిస్తాడు. అందుకని మీరు గమనించినట్లయితే ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం త్వరగా చూడండి. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. సంఘపు దూతకు. సంఘంలో దూతలు కూడా ఉంటారా? మీ సంఘంలో దూత ఉన్నాడా? మరి అక్కడ రాసి ఉంది, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు. హూ ఇస్ ద ఏంజల్? ఆ సంఘపు దూత అనగా దైవ సేవకుడు. ఒక సంఘాన్ని గురించి చెప్తే వేరే విషయం. అన్ని సంఘాలు, ఇక్కడ 7 సంఘాల గురించి చెప్తున్నాడు. 7 సంఘాలకి కూడా మీరు గమనించినట్లయితే 8వ వచనం, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ. స్మరణలో ఉన్న సంఘపు దూత. మళ్ళా అక్కడ కూడా దూత ఉన్నాడా? ఎస్. దైవజనుణ్ణి, దేవుని సేవకుని దూత కింద పోల్చారు. ఇంకా రాసింది అక్కడ, పెర్గామలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ. 12వ వచనంలో పెర్గమలో ఉన్న సంఘపు దూత. 18వ వచనం, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. తుయతైరాలో ఉన్నటువంటి సంఘపు దూత. ఇంకా చూసారా అక్కడ రాసింది 3వ అధ్యాయం 1వ వచనం, సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ. సార్దిస్లో ఉన్న సంఘపు దూత. 7వ వచనం, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూత. 14వ వచనం, లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. ఇప్పుడు మీకు అర్థమైందా ఎవరు సంఘపు దూత అంటే? గట్టిగా చెప్పాలి.
ఇవాళ ఆ దూత చెప్పిన మాట మరియ వినింది, నమ్మింది. ఇవాళ ఎంతమంది ఒక దైవ సేవకుడు నీతో మాట్లాడుతుంటే ఎంతమంది ఆ వాక్యాన్ని నమ్ముతున్నారు? అందుకే మన జీవితంలో విశ్వాసం రాట్లా. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, అయినా నమ్మాలా. నీ భర్త నమ్మాడా? నీ బిడ్డలు నమ్మారా? ఎందుకు నమ్మలేకపోతున్నావు? అందుకే మనలో గొప్ప కార్యం దేవుడు జరిగించలేకపోతున్నాడు. పాపాన్ని నమ్ముతాం, చెడుని నమ్ముతాం, సాతాన్ని నమ్ముతాం. ఇవాళ ఎందుకు అన్ని కష్టాలు వచ్చినాయి? వేదంతో పిల్లలు కనే పరిస్థితి హవ్వమ్మకి ఎందుకు వచ్చింది? ఎందుకని ఆదాము, నువ్వు బతుకు దినములన్నీ కూడా చెమటూర్చి పంట తింటావు, నువ్వు అది గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలుస్తాయి, నీకంత బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు, నువ్వు మట్టిలో కలిసిపోతావు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? తప్పుని నమ్మారు కనుక, సత్యాన్ని నమ్మలేదు కనుక. ఇవాళ మీరేం నమ్ముతున్నారు? ఇవాళ మీ జీవితంలో దుఃఖానికి గల కారణం ఏంటో తెలుసా? వై దెర్ ఇస్ నో పీస్, దెర్ ఇస్ నో జాయ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో సంతోషం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసు? దేవుని నమ్మట్లేదు కనుక. మీ జీవితంలో అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల. ఇవాళ మరియని ధన్యురాలు అన్నారు. ఎందుకు? a blessed woman. why? బికాస్ నమ్మింది కనుక. ఇవాళ ఆమె ఒక మంచి మాదిరి మనకు చూపిస్తుంది. నేను నమ్మాను, మీ సంగతి ఏంటి? నేను నమ్మారా? మీరు నమ్మకపోవడం వల్ల మీ జీవితంలో అద్భుతాలు జరగడం వల్ల, ఆశ్చర్య కార్యాలు జరగడం వల్ల, నమ్మిన వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. కొన్ని ఊర్లు దేవుడు వెళ్ళినప్పుడు వాళ్ళు నమ్మలేదు కనుక దేవుడు అద్భుతాలు చేయలేదు. మత్తయి సువార్త 13:58 దేవుని వాక్యం సెలవిస్తుంది. మాథ్యూ చాప్టర్ 13:58, మత్తయి సువార్త 13:58 చదవండి మాట. మత్తయి సువార్త 13:58 వారి అవిశ్వాసమును బట్టి. చూసారా? ఇవాళ ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అవిశ్వాసాలుగా ఉన్నారు? ఎంతమంది అపనమ్మకం కలిగి? క్రిస్మస్ అంటే ఏంటి? వాట్ ఇస్ క్రిస్మస్? క్రిస్మస్ ఇస్ బిలీవింగ్ ఇన్ జీసస్. ప్రభునందు విశ్వసించిన వారు అప్పుడు ఆ సంబరాన్ని చేసుకుంటాడు. ఆ క్రిస్మస్ పండుగని గుండెల్లో, ఇంటిలో ఆనందంతో చేసుకుంటాడు. ఎందుకో తెలుసా? అతను ప్రభువుని కలిగి ఉన్నారు. ఇవాళ ఆ బండి దగ్గర డాన్స్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఇంటికి వెళ్ళిపోయారు మళ్ళా, కానీ ఆ మాత్ర వేసుకోలే. జరిగిన విషయం ఏంటో తెలుసా? మరుసటి రోజు ఆ ఎదిరింటోడు చచ్చిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అన్నారు, అరే ఇప్పుడే పాట పాడాను కదా నిన్న రాత్రి, చావే లేదన్నారు కదా, ఆ మాత్ర వేసుకుంటే మనకి చావు లేదన్నారు కదా, మరి వేసుకోలేదా? చెప్పినోడు వేసుకోలేదు, వాళ్ళు వేసుకోలేదు, ఎవరు వేసుకోలేదు. ఆ 3వ రోజు ఆ పక్కింటోడు చనిపోయాడు. 5 రోజుల తర్వాత ఇటు పక్కడు చనిపోయాడు. ఆ ఊర్లో శవాలు వేసిపోతున్నాయి. ఇంకా వీళ్ళు పాటలు పాడేరే కానీ వాడు చావుకు మాత్రం ఆపుదల లేదు. వాయ్? వాళ్ళ జబ్బు నుంచి నివారణ లేదు. వాయ్? ఎందుకని? పండగ చేసుకుంటున్నారు కానీ, సంబరాలు చేసుకుంటున్నారు కానీ, నమ్మకంతో, నమ్మి విశ్వాసంతో బిల్లు వేసుకోలేకపోతున్నారు, ఆ మాత్ర వేసుకోలేకపోతున్నారు, ఆ మందు తాగలేకపోతున్నారు. ఆ వ్యాన్ దగ్గరికి వచ్చే కానీ ఒక చిన్న పిల్ల వచ్చింది, నాకేనా మాత్ర, నాకు కావాలి. ఆ చిన్న పిల్ల వేసుకుంది. ఆమె చాలా ఆనందంగా ఉంది. నువ్వు వేసుకో తాత అని ఆ తాతకి ఇచ్చింది. ఆ తాతకి దగ్గర 80 సంవత్సరాలు. కానీ ఆ తాత వేసుకున్నాడు, అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈ చిన్న పిల్ల వేసుకుంది, ఆరోగ్యంగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ లేచిపోతున్నారు ఊర్లో ఉన్నవాళ్ళు. ఆ ఊర్లో మిగిలింది ఎవరో తెలుసా? ఈ తాత, ఈ అమ్మాయి. మిగతా వాళ్ళందరూ చనిపోయారు. ఊరంతా శ్మశానం అయిపోయింది. కానీ ఆ ఊర్లో బ్రతికింది ఈ పాప, తాత. తర్వాత ఈ జబ్బు వేరే ఊరికి పాకినప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ చనిపోతుంటే ఆ వ్యాన్ అక్కడికి వెళ్ళింది. ఇంకెందుకంటే ఇంకెవరు లేరు ఈ ఊర్లో. కానీ ఈ ఊర్లో నుంచి 2 సాక్షుల్ని తీసుకెళ్ళింది. ఆ 2 సాక్షులు ఎవరనంటే తాత, ఈ అమ్మాయి. వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఏమన్నా తెలుసా? మా ఊరందరూ కూడా అవకాశం వచ్చినప్పటికీ మా ఊరు నమ్మలా, ఈ బిల్లు వేసుకోలే, ఈ మాత్ర వేసుకోలే. కానీ నేను నమ్మాను. మొదట ఊర్లో వేసుకున్నది ఎవరంటే నేను. దాని తర్వాత మా తాతకు కూడా చెప్పాను. మా తాత కూడా ఈ మాత్ర వేసుకుని నేను ఇద్దరు బ్రతుకున్నాం. ఊరంతా చచ్చిపోయింది. మీరు కూడా వేసుకోండి దయచేసి. సాక్ష్యం అంటే అది. కడుపునొప్పి వచ్చింది, తగ్గిపోయింది, ఇది కాదు సాక్ష్యం.
నా బ్రతుకుని దేవుడు మార్చాడు. ఇవాళ నేను నిత్యము బ్రతుకుతాను. ఇవాళ అందుకే నేను విశ్వాసం ఉంచినోడు చావు ఉండదు, మరణం ఉండదు. యేసుప్రభుని నమ్ముకున్నాడు చచ్చిపోడు. అదేంటండి పాస్టర్ గారు, యేసుప్రభుని నమ్ముకున్నాడు కూడా శ్మశానం ఉంది కదా, వాళ్ళు చచ్చిపోతున్నారు అంటే శారీరకంగా వాళ్ళు చనిపోయారు, కానీ వారి ఆత్మకి చావు లేదు. రెండో డెత్ లేదు వాళ్ళకి, రెండో మరణం అనేది ఒకటే అనుకోకండి. మరణం అనేది రెండు. మొదటిది శారీరకమైన మరణం, రెండో మరణం అది అగ్నిగుండం. అగ్నిగుండాన్ని రెండో మరణం అన్నారు. అది యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి మరణంలో ఇబ్బంది లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ఆ రెండో మరణం గురించి రాసి ఉంది. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, అగ్ని గంధకములతో మండు గొండంలో పాలు పొందుదు. ఇది రెండవ మరణం. దిస్ ఇస్ సెకండ్ డెత్. ఇది రెండవ మరణం. యేసుప్రభుని నమ్ముకుంటే, విశ్వాసం ఉంటే, ఇందా చదువుకున్నాం కదా కీవర్డ్స్ అన్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, ప్రతివాడు, వాడు ఏ జాతి వాడైనా, ఏ కులవాడైనా, ఏ మతం వాడైనా, ఏ రంగు అయినా, ఏ దేశం వాడైనా, వాడు అమెరికా వాడైనా, ఇండియా వాడైనా, పాకిస్తాన్ వాడైనా, ఎవడైనప్పటికీ కూడా, ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, పుట్టుడైనా, పొడుగుడైనా, నల్లడైనా, తెల్లడైనా, ప్రతివాడు విశ్వాసం ఉంచు, ప్రతివాడు నమ్మకం ఉంచి, ప్రతివాడు నశింపక. అంటే అర్థం రెండో మరణంలో నాశనం అవ్వడం. నీకు చావు లేదు, నువ్వు నిరంతరం బ్రతుకుతావు. అదేంటండి క్రైస్తవులు కూడా చచ్చిపోతున్నారు. చనిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? వారు ఇక్కడ కన్ను మూసారు, అక్కడ కన్ను తెరిచారు. అది ఇక్కడ కన్ను మూసి అక్కడ కన్ను తెరుస్తావు. యేసుప్రభు శిలువ మీద వేలాడుతూ చెప్పాడు, ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా, ఎవరితో అన్నాడు? ఆ పక్కన ఉన్నోడితో అన్నాడు, దొంగోడితో. అంటే అర్థం ఏంటి? నేడు అన్నాడు, టుడే. ఇప్పుడు చచ్చిపోతున్నాను కొద్ది నిమిషాలు. చనిపోయిన వెంటనే నువ్వు ఎక్కడికి వచ్చేస్తావు తెలుసా? ఈ రోజే, నేడే నా దగ్గరికి వచ్చేస్తున్నావు. అదేంటి నువ్వు చచ్చిపోయి ఎక్కడికి? శ్మశానంలో ఉండరా? చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళరా? చచ్చిపోయి ఎక్కడో నేను చచ్చిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. అందుకని పౌలు అంటాడు, నేను వెడలిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? క్రీస్తుతో కూడా నుండి అపేక్షిస్తున్నాను. అది మరణం అంటే. ఇవాళ నీకు ఆ శుభవార్త చెప్పడానికి ఆ రోజు దూత వచ్చాడు. ఆ మాటను, దేవుని మాటను ఆమె నమ్మింది. ఇవాళ నా ప్రశ్న, నువ్వు నమ్ముతున్నావా దేవుని మాటని? నీ బిడ్డలు నమ్ముతున్నారా దేవుని మాటల్ని? అందుకే ఇలాంటి మీటింగ్లకి తీసుకురావాలి. అందుకే దేవుని సన్నిధికి తీసుకురావాలి. వాక్యం ఉండే స్థలానికి తీసుకురావాలి. వాక్యం ఆ దూత వినిపిస్తాడు కనుక ఆ మాట వినినప్పుడు, దేవుని మాట వినినప్పుడు వారిలో విశ్వాసం రేకెత్తించబడుతుంది. ఒక వ్యక్తిలోకి విశ్వాసం ఎలాగొస్తుందో తెలుసా? బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అందరూ చెప్పండి, ఎలాగొస్తుంది? మరి మీరు వింటున్నారా? మరి వింటే విశ్వాసం వస్తుందా? మీ బిడ్డల్లో విశ్వాసం వస్తుందా? మీ బిడ్డలు దేవుడి వాక్యం వినకపోతే ఎలాగొస్తుంది? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, రోమన్స్ 10:17 బైబిల్ చెప్తుంది, వినుట వలన. చదవండి, రోమిలికి రాసిన పత్రిక 10:17. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. మీరు ఎవరి గురించి వింటే విశ్వాసం వస్తుంది? క్రీస్తు గురించి వింటే, క్రీస్తు మాట గురించి వింటే, క్రీస్తు వర్తమానం వింటే. దేవదూత వచ్చి చెప్పగానే ఆమె వినింది. ఆమెకి బుర్రకు అర్థం అవ్వాల. తన ముందు ఎవరు కూడా అలా గర్భవతులు అయిన వాళ్ళు కనబడలా. కానీ పరిశుద్ధ ఆత్మ వలన గర్భం ధరించడం ఏమిటి? నమ్మింది కనుక చూసింది. ఇవాళ నువ్వు నమ్మేది నువ్వు చూస్తావు. నమ్మింది కాబట్టి ఏం చూసిందో తెలుసా? కొద్ది నెలల్లోనే ఆమె పొట్ట కొంచెం పైకి రావడం కనబడింది. ఓ రియా హ్యాపనింగ్, జరిగిపోయింది. అది నమ్మింది కనుక. నీ జీవితంలో నమ్మితే అద్భుతాన్ని చూస్తావు. అప్పుడు చదవండి, అక్కడ 13:58 మీరు చదివారు ఇందాక, మత్తయి సువార్త 13:58. ఏమని? అవిశ్వాసం వల్ల ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చెయ్యడు కూడా. ఇలా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయా? మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతున్నాయా? మా మాట చెప్తాను, జాగ్రత్తగానండి. నేను నా 18th ఇయర్
నేను సేవకు వచ్చాను. 19th ఇయర్ అఫీషియల్గా ఆర్డైన్ చేయబడ్డాను ఒక దైవజనుడిగా, పాస్టర్గా. తర్వాత ఇప్పుడు బిషప్గా కూడా ఆర్డైన్ చేయబడ్డాను అమెరికాలో. కానీ పాయింట్ ఏంటో తెలుసా, నేను సేవకు రావడానికి కారణం ఏంటో తెలుసా మీకు? నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నాకు 14-15 సంవత్సరాలు. అప్పుడే బాప్తిజం తీసుకున్నాను. ప్రభు హృదయంలోకి అంగీకరించాను కనుక, రక్షించబడ్డాను కనుక నా చెయ్యెత్తి నేను బాప్తిజానికి సాక్ష్యం ఇచ్చాను, పేరిచ్చా. మా అమ్మకి చెప్పలే, మా నాన్నకి చెప్పలా. బాప్తిజం తీసేసుకున్నాను. ఎదుగుతున్న సమయంలో దేవుళ్ళు సడన్గా మా అమ్మ హాస్పిటల్కి వెళ్తే నాకు అర్థం అవ్వలేదు ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నారు. మా డాడీ ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి పనిచేశారు. ఆయనకి అందుకే ఫ్రీ, హాస్పిటల్స్ అన్నీ ఫ్రీ, వెళ్తారు వస్తారు. అలాగే వెళ్ళారేమో అనుకున్నాను. ఒకరోజు మా నాన్నగారితో పాటు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్, పెద్ద డాక్టర్ వెంకటపతి రాజు అని సీనియర్ క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆయన ఎదురుగుండా కూర్చున్నాడు. మేము కూర్చొని లైట్లు ఆగిపోయినాయి. ఆ రోజు కరెంట్ ఎందుకో సంథింగ్ ఫ్లక్చువేట్ అయింది. కానీ ఆ చీకట్లో చెప్పిన మాటలు ఇప్పుడు నాకు గుర్తున్నాయి. ఏమని తెలుసా, మూర్తి గారు, మా డాడీ నేమ్ మూర్తి గారు, చాలా లాస్ట్ స్టేజ్కి తీసుకొచ్చారు. ఆమె ఇంకా బ్రతికితే 7 రోజులు, వారం కన్నా ఎక్కువ బ్రతకదు. ఆ చిన్న పిల్లోడిగా 13-14 సంవత్సరాల కుర్రోడిగా నా గుండెల్లో మా అమ్మ చచ్చిపోద్దంట. డాక్టర్ చెప్తున్నాడు 4th స్టేజ్ క్యాన్సర్ అంట. ఆమెకు చేయవలసినవి అన్నీ చేశారు, ఇక జరగదు. మా అమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్తే మా అమ్మ అస్థిపంజరం లాగా అయిపోతుంది, సన్నంగా స్కెలిటన్ లాగా అయిపోతుంది. దుమ్ములు ఒకటే కనపడుతున్నాయి, శరీరం మాంసం లేదు. వచ్చిన వాళ్ళ మీ అమ్మ పరలోకంలో ఉంటుందని చెప్పడమే తప్ప ఎవరు నన్ను ఆదరించరు. మేము అప్పటికే క్రైస్తవులం, మేము హిందూ కుటుంబంలో నుంచి రక్షించబడ్డాం. కానీ ఎవరు మమ్మల్ని పరలోకం మీ అమ్మ లేక పరలోకం గురించి చెప్తున్నారు తప్ప బ్రతుకుతుందని ఎవరు చెప్పలా. కానీ నా విశ్వాసం ప్రభు మీద, మా అమ్మ బ్రతకాలి, ప్రభు అమ్మని మీరు బ్రతికిస్తారు. మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడు ఈ వాక్యాలు మమ్మల్ని అప్పుచెప్పించుకునేది. ఆ చిన్న వయసులోనే మేము ఇంకా రక్షణ పొందకముందే మా అమ్మ నాన్న గుడికి వెళ్తాను కానీ మేము వెళ్తున్నాం నామినల్ క్రిస్టియన్స్గా. అప్పటికే మాకు బైబిల్ అంతా తెలుసు అనగా అర్థం, కంటత పట్టేసేవాళ్ళం, వాక్యాలు చూడకుండా చెప్పేసేవాళ్ళం. అది చెప్తే కానీ మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేది కాదు, భోజనం పెట్టేది కాదు, టిఫిన్ ఇచ్చేది కాదు. అంత క్రమంలో పెంచింది. కానీ నేను గుర్తుపెట్టుకున్నాను, అమ్మ చెప్పిన వాక్యాలు గుర్తుపెట్టుకున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారం, 1 పేతురు 2వ అధ్యాయం ప్రకారం పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉంది కదా. ప్రభు మీరు పొందిన గాయముల స్వస్థత, మా అమ్మని ఎందుకు బాగు చేయరు మీరు? అద్భుతం చేసే దేవుడు నేను నమ్ముతున్నాను ప్రభు, నేను విశ్వసిస్తున్నాను ప్రభు. మా అమ్మని తప్పగా మీరు బాగు చేయగలరు, స్వస్థపరచగలరు. నేను వాక్యం రోజు నా రెగ్యులర్ రీడింగ్ చదువుకుంటే, ఆ రోజు నేను జాన్ చాప్టర్ 4 చదువుకుంటుంటే దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీ అమ్మకి నేను జీవజలం ఇస్తాను. నాకు అర్థం కావాలి ఆ మాటలు. కానీ ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళి చెప్పాను, మమ్మీ నువ్వు చచ్చిపో, బ్రతుకుతుంది, దేవుడు జీవజలం ఇస్తాడు. మా అమ్మ వినిందో లేదో నాకు తెలియదు, వెంటిలేటర్ మీద ఉంది. ఆ ముక్కులో నుంచి ట్యూబులు లంగ్స్ వరకు వెళ్ళిపోతాయి, ఆ ట్యూబులు లంగ్స్ వరకు వెళ్ళిపోతాయి. అంటే నువ్వు పీల్చుకోవాల్సిన లేదు గాలి, ఆ గాలి ఆక్సిజన్ సిలిండర్లో నుంచి చక్కగా లంగ్స్కి వెళ్తుంది. మంచి చల్లగా ఉంటుంది, మంచి నిద్రలో ఉంటారన్నమాట. ఎందుకంటే ఊపిరి పీల్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక తినిగితాను పీల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వెంటిలేటర్ అంటే అది లోపల ట్యూబులు పంపించి ఆ అంగట్లో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా లంగ్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి. మత్తులో ఉందా, ఆమె వినిందో లేదో నాకు తెలీదు. కానీ నేను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అంతసేపు ఉండకూడదు. చిన్నపిల్లని 14-15 సంవత్సరాలు నా డాక్టర్ నర్సు ఆ కుర్రాడు ఎందుకు లాగి పంపించారు బయటికి. నేను చెప్పేసి వచ్చేసాను వర్తమానం. కానీ అదే రోజు రాత్రి మా అమ్మ నాలిక కంప్లీట్గా ఎండిపోయింది. మా అమ్మాయికి చావు బతుకుల్లోకి వెళ్ళిపోయింది. నాలికలో లాలాజాలం ఉండాలి, నాలిక ఎండిపోయిందంటే అర్థం చావు బతుకుల్లోకి వెళ్ళిపోతుంది. కానీ మా అమ్మకి ఎదురుగుండా ఒక వెలుగు, ఆ వెలుగులో నుంచి ఎవరు చూడాల, కానీ ఏదో నేటి బొట్టులు పడుతున్నట్టు, ఆమె ఏదో త్రాగినట్టు అనుభూతిని కలిగి ఉందంతే. మరుసటి రోజు ఆమె ఆరోగ్యదాయకంగా ఉంది. తర్వాత వెంటిలేటర్ తీశారు. 7 రోజుల్లో చచ్చిపోద్దాను మా అమ్మని. 7 Hills హాస్పిటల్ విశాఖపట్నంలో చాలా పెద్ద హాస్పిటల్. 7 రోజుల్లో చచ్చిపోద్దాను మా అమ్మ. 7 రోజులు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది. దేవుడు స్వస్థపరిచాడు. 25 సంవత్సరాలు బ్రతికింది. దాని తర్వాత ఇప్పుడు కొట్టు గట్టిగా చెప్పట్లు. దట్స్ ద ఆసమ్ గాడ్ ఐ సర్వ్. చచ్చా మెల్లిగా చేతులు మంటపుట్టేలా కొడాలి. దేవుడి కొరకు కొట్టడానికి కూడా చప్పట్లు హలాసగా కొడతారు. ఎందుకని కొన్ని గట్టిగా అయినా
Give a clap offering to the Lord Jesus Christ. Thank you, Jesus. What an awesome God. అటువంటి దేవుడిని మీకు పరిచయం చేయడానికి వచ్చాను. అద్భుతాలు చేయగలిగే దేవుడు. ఇవాళ మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు చేయగలరు. ముందు నమ్మేవా నువ్వు? విశ్వసించావా? నీలో నమ్మకం లేకపోతే దేవుడు అద్భుత కార్యం చేయలేడమ్మా. అద్భుతం నీ జీవితంలో జరగాలంటే, నీ జీవితంలో మేలు జరగాలంటే నువ్వు నమ్మాలి. ఆ మరియా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ప్రభు దాసురాలు, ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఒబీడియంట్. నువ్వేం చెప్తే అది నేను చేయడానికి ఇష్టం. మేబీ ఇట్స్ హార్డ్. ఆ టాస్క్ ఎంత పెద్దదో, ఎంత భయంకరమైందో నేను చేయలేను అని చెప్పరా. నేను చేస్తా, నేను ఒప్పుకుంటా, నేను మోస్తా. మన బిడ్డల్ని మనం మోయడమే కష్టం. తన బిడ్డ కాదు, తన లైంగిక సంబంధం వల్ల పుట్టిన బిడ్డ కాదు. దేవుని కుమారుణ్ణి మోస్తున్నాము. 9 నెలలు మోసింది. ఇవాళ నువ్వు మోస్తున్నావా ప్రభువుని? నువ్వు మోస్తే కదా నీకు విలువ వచ్చేది. నువ్వు మోస్తే కదా నువ్వు ఆయన గౌరవం ఇచ్చేది. ఆ గార్ధపం, ఆ గాడిద ప్రభువుని మోసింది. అందుకే ఆ గాడిదకి విలువ వచ్చింది. ఆ గాడిద ఎక్కడికి వెళ్ళినా దుప్పట్లు పరిచారు. ఆ గాడిద ఎక్కడికి వెళ్ళినా అన్ని బట్టలు పరిచారు. ఆ గాడిదకి విలువ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ గాడిద మీద ఎవరున్నారు? ఆ గాడిద మీద ప్రభువు ఉన్నాడు. ఆ గాడిద ఆ ప్రభువుని మోసింది. నువ్వు మోస్తావు ఆ ప్రభు? కొంతమంది బైబిల్ మోయడానికి కూడా కష్టమే. They don't carry the Bible to church. They don't carry the Bible to the meeting. Are you carrying Jesus? ఇవాళ మన జీవితంలో ఆ మరియ గురించి మనం చూసినట్లయితే, నా సొంత పని కనుక ఆమె ఇప్పుడు ఎంజాయ్ చేయవలసిన టైం అది. పెళ్లి చేసుకొని ఎన్నో కలలు. ఇప్పుడు మేము హనీమూన్కి వెళ్ళాలా, ఆ ఊరు వెళ్ళాలా, ఈ ఊరు వెళ్ళాలా, అబ్బబ్బబ్బబ్బా, నా భర్తతో కలిసి నేను సంతోషించవలసిన సమయంలో ఆమె ఇప్పుడు ప్రభు పనిలో ఇన్వాల్వ్ అయి ఉంది. డూయింగ్ గాడ్స్ వర్క్. వాళ్ళు ప్రభునందు విశ్వసించే వాళ్ళు ఆయన పనిలో నిమగ్నం అవుతారు. ఆయన పనిలో ఉంటారు. ఎంతమంది మీరు దేవుని పనిలో వాడబడుతున్నారు? ఎంతమంది దేవుని పనిలో సహకరిస్తున్నారు? ఎంతమంది దేవుని పని చేయగలుగుతున్నారు? మరియ నుంచి ఎన్నెన్నో పాఠాలు నేర్చుకోవచ్చు మనం. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం మరియ ప్రభు పనిలో వాడబడింది. ప్రభు పని కొరకు తన జీవితాన్ని త్యాగం చేసింది. ఇవాళ నువ్వు ప్రభు పని కొరకు వాడబడుతున్నావా? ఏది నమ్మకం? ఏది నీ విశ్వాసం? విశ్వాసం అనేది చూసి నమ్మేది కాదు. విశ్వాసం గురించి డెఫినేషన్ మీకు కావాలంటే బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఆ డెఫినేషన్ ఉంది. వాట్ ఈస్ ఫెయిత్? ఫెయిత్ అంటే ఏంటి? ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనేది విశ్వాసం అంటే ఏంటి అనేది రాసింది. విశ్వాసం అనేది నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి అది ఫెయిత్ అంటే. ఫెయిత్ అంటే 2 ముక్కలు దాన్ని విభాగించుకోవాలి. 2 ముక్కల్లో మొదటిది ఏంటో తెలుసా? నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. దేన్నైతే నిరీక్షిస్తున్నావో, దేన్నైతే హోప్, దేన్నైతే నిరీక్షిస్తున్నావో ఇది జరుగుతుంది, ఇది అవుతుంది, అది జరిగిపోయిందని నమ్మడమే విశ్వాసం. నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజమైన స్వరూపం. దేన్నైతే నిరీక్షిస్తున్నావో, ఇవాళ ఎవరైనా పరలోకం చూసారా? చూడాల. కానీ మనం నిరీక్షిస్తున్నాం. ఒక రోజు నువ్వు చూస్తావు. నీ జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగించగల, నీ జబ్బు నుంచి విడుదల నిరీక్షిస్తున్నావా? నువ్వు నిరీక్షిస్తే నువ్వు పొందుకుంటావు. నిరీక్షిస్తున్నావా వాటి యొక్క నిజ స్వరూపం. నిరీక్షించం మనం, అందుకే మన జీవితంలో జరగదు. అందుకని చనిపోయిన వాళ్ళ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యేసు ప్రభుని నమ్ముకొని చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళు ఎంత దీవించబడిన వాళ్ళు తెలుసా? మా అమ్మ ఇప్పుడు ప్రభుని నమ్ముకుంది, తర్వాత 25 సంవత్సరాలు బ్రతికింది. దేవుని సేవలో ఉంటూనే ఆమె దేవునిలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. టైం అయిపోయింది. మా నాన్నగారు కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. కానీ మాకు నిరీక్షణ ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చు. ఫస్ట్ Thessalonians chapter 4:14 రాబడి ఉంది. ఏమని రాసిన చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకండి. నిరీక్షణ లేదు వాళ్ళకి, అందుకే వాళ్ళు ఏడుస్తారు. అందుకే చచ్చిపోతే వాళ్ళు ఏడ్చే విధానం వేరుగా ఉంటుంది. మనము ఏడుస్తాం, కానీ మనం ఏడ్చే విధానం నిరీక్షణతో ఏడుస్తున్నాం. ఒకరోజు మనం చూస్తాం, కానీ అప్పుడు వరకు చూడడం అని దుఃఖంతో ఏడుస్తాం. కానీ మిగతా వాళ్ళు అలా ఏడట్లే. అందుకని వాళ్ళు ఏడిచినప్పుడు మీరు గమనించారా? ఎవరైనా చనిపోయిన, యాక్సిడెంట్ చచ్చిపోయిన, వాళ్ళ కొడుకు చచ్చిపోయిన, వాళ్ళు గుండులు కొట్టేసుకుంటారు, బాధేసుకుంటారు, తలకాయని గోడకేసి కొట్టేసుకుంటారు, అతి గట్టిగా అరుస్తారు, నా బిడ్డ చచ్చిపోయాడు, నా బిడ్డ చచ్చిపోయాడు, ఇంకా నేను ఎందుకు బతకాలి? నిరీక్షణ లేదు వాళ్ళకి.
మరలా చూస్తామని హోప్ లేదు. హోప్ అది. కానీ క్రైస్తవులకి ఏంటో తెలుసా, అక్కడ రాస్తుంది, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకండి, క్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన ప్రకారం అదే ప్రకారం యేసుని నమ్ముకున్నోడిని ఎంట పెట్టుకొని ఆయన వస్తున్నాడు అని చెప్పుకుంటూ వస్తూ ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చు. అక్కడ రాస్తా అన్నాడు, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. నిరీక్షణ అంటే అర్థం నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. దేన్నైతే నిరీక్షిస్తున్నావు, ఒకరోజు మా నాన్నగారిని చూస్తాను, మా చచ్చిపోయిన మా అమ్మగారిని చూస్తాను, ఒకరోజు నువ్వు చూస్తావు, అది నిజం, అది విశ్వాసం. అంటే ఇంకొక ముక్కలో రాశారు ఏమనంటే అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువు. అదృశ్యమైనవి, అదృశ్యం అంటే చెప్పాలి గట్టిగా, కనబడలేదు. ఇప్పుడు మీకు లైట్లు వెలుగుతున్నాయి, ఇక్కడ వెలుగుతున్నాయి, ఈ మైక్ పని చేస్తుందా చెప్పరేమండి కొంచెం. ఈ లైట్లు వెలుగుతున్నాయంటే ఎలా వెలుగుతున్నాయి చెప్పండి, చెప్పండి. కరెంట్ ద్వారా మైక్ పనిచేస్తుందండి. చూపించిన కరెంట్ అన్న చూపించు. కరెంట్ అంటే ఏంటి? కరెంట్ చూపించడానికి లేదు, కానీ కరెంట్ ఉందా లేదా? ఉంది. కరెంట్ పవర్ చూస్తావా? ఒకసారి చూడాలనుకుంటే ఒక బెజ్జాల్లో కొంచెం మేకట్టుకొని దూర్సు, అమ్మ వద్దు పవర్ చూసా, ఇది చిన్న పవర్, అసలేం పవర్ చూస్తావా? ఇంకా పవర్. విద్యుత్ శక్తి లేదు అనుకో, విద్యుత్ శక్తి ఉంది, పవర్ ఉంది. గాలిని చూపిస్తావా నాకు? ఇవాళ మీద గాలి పీల్చుకుంటున్నారా లేదా? మరి గాలి చూపించు. అంతే, నీకు కనబడలేనంత మాత్రాన లేనట్టు కాదు, కరెంట్ కనబడలేనంత మాత్రాన లేనట్టు కాదు, గాలి కనబడలేనంత మాత్రాన లేనట్టు కాదు. బైబిల్ చెప్తుంది. నేను ముగించము, జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఐమ్ గోయింగ్ క్లోజ్. బట్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీరు విశ్వాసంతో బయలుదేరాల. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, నథింగ్ హ్యాపెన్స్. అదృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైన దేవుడు ఉన్నాడు, అదృశ్యమైన పరలోకం ఉన్నది. కనబడదు, కనబడకపోయినా ఉన్నదని నమ్మడమే దాన్ని ఉన్నాయనడానికి రుజువు. చెప్పండి, ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయనడానికి రుజువు ఏంటి? అదే విశ్వాసం, రుజువే విశ్వాసం. ఉన్నాయి, కనబడలేని ఉన్నాయి, నేను నమ్ముతున్నాను, అది విశ్వాసం. ఆ విశ్వాసం నీకుందా? నువ్వు నమ్ముతున్నావా? ఈమె నమ్మింది, విశ్వసించింది, అందుకనే ఆ కష్టమైన పని అయినా చేయడానికి ఇష్టపడింది. ప్రభు దాసురాల్ని, నీ మాట చెప్పు, నాకు జరుగును కాక. ఇవాళ నువ్వు చెప్పగలవా ప్రభు మాట ప్రకారం మన జీవితంలో జరగాలని? విశ్వాసం అనేది అది. ఇవాళ మీ జీవితంలో విశ్వాసం లేకపోవడం వల్ల మీ జీవితంలో వాక్యానికి విధేయత చూపించడం లేదు. ఇవాళ ఎంతమంది మీరు విధేయత చూపిస్తున్నారు వాక్యానికి? నేను రెడీ టు టేక్ ఇట్. వద్దొద్దు నాకు అని చెప్పొచ్చామా? అనొచ్చు, నేను మాత్రం ఇది తీసుకోవడానికి ఇష్టం లేదని చెప్పొచ్చు. దయకి ప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు, ఇదిగో నీకు ఇలా జరగబోతుంది. నాకు వద్దమ్మా, నేను ఇలాంటివి తీసుకోనంటే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయావు. కానీ మనం చెప్పాలా? నమ్మింది. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ఒబీడియన్స్ ఉందా? అక్కడ రాస్తున్న మాట మీరు గమనించినట్లయితే చదవండి, అక్కడ 38వ వచనం చదవండి ఒకసారి. 38. ప్రభు దాసురాల్ని, అక్కడ మరియా ఏమైనది? అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాల్ని, నీ మాట చెప్పున జరుగును కాక. ట్రస్టింగ్ గాడ్స్ ప్రామిసెస్ ఈవెన్ దో ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఇవాళ ఇంపాసిబుల్ నమ్ముతున్నావా పాసిబుల్ అని? సరెండర్ అవుతున్నావా నీ జీవితాన్ని? ప్రభుకి సరెండర్ చేస్తున్నావా? ఐ సరెండర్. ప్రభు నేను నమ్ముతున్నాను, ఇదిగో నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, అది విశ్వాసం. ఇవాళ నేను ముగించే ముందు ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటనంటే, విశ్వాసం గురించి మీకు అర్థమయ్యేలాగా ఒక ఇన్సిడెంట్ మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎంతమంది మీరు నయాగ్రా ఫాల్స్ చూశారు? నయాగ్రా తెలుసా మీకు? నయాగ్రా అంటే చాలా పెద్ద జలపాతం. నయాగ్రా వాటర్, నయాగ్రా, దాన్ని నయాగ్రా అంటారు. నయాగ్రా అనేది పెద్ద వాటర్ ఫాల్స్. నేను దగ్గర 6-7 సార్లు చూశాను. 2 దేశాల నుంచి చూశాను. అది 2 దేశాల నుంచి కనబడదు. ఒకటి అమెరికా దేశం నుంచి, ఒకటి కెనడా దేశం నుంచి కూడా కనబడదు. నేను 2 దేశాలకు వెళ్ళాను. 2 దేశాలు చాలా సార్లు చూశాను. ఒకరోజు ఒకడు ఏం చేశాడంటే, ఇలాంటి పోల్ ఒకటి అటుపక్క నాటి, ఇలాంటి పోల్ ఒకటి ఇటుపక్క నాటి, దానికి ఒక వైర్ కట్టాడంట, పెద్ద తీగ లాంటిది.
అన్నాడంట, ఈ నయగ్రా మీద నేను నడుస్తా, పడ్డామంటే శవం కూడా బయటికి రాదు, కొట్టుకుపోవడమే. ఆ ప్రవాహం ఎలా ఉంటుందో తెలుసా, ఆ వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో తెలుసా, నేను దగ్గర నుంచి చూశాను. ఇంకొక షిప్ కూడా వెళ్తుంది, అది కూడా దగ్గర వరకు వెళ్తుంది వాటర్ ఫాల్. ఆయన అన్నాడట, నేను ఈ ప్రదర్శన చేస్తానని ఆ వైర్ మీద నిలబడి నడుస్తున్నాడంట. మధ్యలోకి వచ్చి ఇలా ఊపాడంట, పడిపోతావు నాయన, జాగ్రత్త. అవతలికి వెళ్ళాడు. మళ్ళా యువతల నుంచి మళ్ళీ ఇలాగే తిరిగి వెనక్కి తిరిగి మరలా వస్తున్నాడంట. మరలా మధ్యలోకి వచ్చి మరలా కొంచెం ఇలా ఊపాడు, జాగ్రత్త బాబు, వైరు పడిపోతాం. భూమి మీదే మనం సరిగా నట్టలేకపోతాం, ఇక వైర్ల మీద నడగాలి. కానీ ఆయన ఎక్స్పీరియన్స్ మంచి. అవతలకి వెళ్ళిపోగానే అందరూ ఏం చేస్తారు, చప్పట్లు మీరు కూడా కొట్టండి ఒకసారి. పక్కడనే ఎగుస్తాడు, అది బాగా అన్నాడంట. ఆగండి, ఇంకో ప్రదర్శన చేస్తాను. ఇంకేం చేస్తావు అన్నాడంట. ఇదిగో ఒక బొట్ట తీసుకురండి నాకు. ఎందుకు తీసుకుని చెప్తాను. ఒక బొట్ట తీసుకొచ్చి తట్టలాంటి ఒక తట్ట, అన్నం వేస్తారు తట్ట, అలాంటి తట్టను తీసుకొచ్చి. అమ్మ ఎంటున్నారా, నీరసంగా ఉన్నారు, దిగాలు ఉన్నారు. ఆముదం తాగారు ఎప్పుడైనా మీరు? అది ఆముదం తాగితే ఎలాగుంటుంది, సంతోషం లేదు పాపం. వాళ్ళ బాధలు వాళ్ళకి ఉన్నాయి, కానీ బాధలు పోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ పోతాయి, నీ బాధ, నీ సమస్యలు పోతాయి, నీకు సంతోషం దేవుడు ఇవ్వాలి. ఈ మాట చెప్తాను జాగ్రత్తగా. ఇప్పుడు వచ్చాడు, బొట్ట తీసుకొచ్చాడంట, బొట్టను పట్టుకున్నాడు. ఇందులో పెద్ద పెద్ద రాళ్ళు వేయండి అన్నాడు. ఎందుకు సార్? ఏంటి పెద్ద పెద్ద రాళ్ళు? బరువైన రాళ్ళు వేశారు. ఆ బొట్ట నిండా బరువైన రాళ్ళు చేత పట్టుకొని ఇప్పటి వరకు ఒంటరిగా నడిచాడు, ఒట్టిగా చేతులతో నడిచాడు. ఇప్పుడు బొట్ట పట్టుకొని బరువైన రాళ్ళు పట్టుకొని మళ్ళా నడుస్తూ మళ్ళా మధ్యలోకి వచ్చి ఊగుతున్నాడు. సార్ పడిపోతా, జాగ్రత్త సార్. మళ్ళా అవతలకి వెళ్ళాడంట, మళ్ళా అవతల నుంచి మధ్యలోకి వచ్చాడంట, మళ్ళా బొట్ట పట్టుకొని ఊగాడంట, మళ్ళా అవతలకి వెళ్ళాడు. అందరూ చెప్పట్లు కొట్టాడు. మళ్ళీ ఒకసారి కొట్టాడు. ఆగండి, ఇంకో ప్రదర్శన చేస్తాను. ఇంకేం చేస్తాను? ఈ బరువైన రాళ్ళు తీసేయండి. ఎంతమంది నమ్ముతారు నేను ఈ బొట్టలో ఒక మనిషిని కూర్చోబెట్టి నేను ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి ఈ చివరికి నడవగలనని ఎంతమంది నమ్ముతారు? చేతులు ఎత్తండి అన్నారు. ఈ కార్నర్ నుంచి అమెరికా ఎండ్ నుంచి అటు కెనడా రెండు వైపుల నుంచి మనుషులు చూస్తున్నారు. వాళ్ళందరూ చేతులు ఎత్తున్నారు. వీ బిలీవ్, మేము నమ్ముతున్నాం అని అందరూ చేతులు ఎత్తారట. ఎందుకంటే మేము చూసాం, నువ్వు ఒక్కడవే నడిచావు, పెద్ద రాళ్లు పట్టుకొని బరువైన తట్టను నడిచావు. ఇప్పుడు ఆ తట్టలో ఒక మనిషిని కూర్చోబెట్టి ఈజీగా నడవగలం, మేము నమ్ముతున్నాం. చేతులు ఎత్తిన ఒక వ్యక్తిని చూపించారు. బ్రదర్ ఆయన అన్నాడట, వెనక్కి చూడకండి, నిన్నే పలానా ఎర్ర చొక్క వేసుకుని నిన్నే నేను రాను బాబు, నువ్వు వెళ్ళినట్టు ఉండట్లే. మధ్యలోకి వెళ్ళి డింగి నూగుతున్నావు మా వల్లగా. ఒకవేళ నువ్వు తట్టను వదిలేసావా అయిపోయినట్టే. తట్టలు వదిలేస్తాను అని నీకు నమ్మకమా? లేక నేను జాగ్రత్తగా తీసుకెళ్ళి గమ్యానికి చేరుస్తానని నమ్మకం? నా మీద నీకు నమ్మకం లేదా? మరి నమ్ముతున్నానని చెయ్యి ఎందుకు ఎత్తావు? పోన్లే సిస్టర్ గారు మీరు రండి. సిస్టర్లు వద్దులేండి, ఆడవాళ్ళు. సిస్టర్లైనా, మగోళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా ఎవరికైనా నమ్మకం ఉంటే ఆ నమ్మకం ఉన్నోడు ఏం చేయాలా? ఆ బుట్టలోకి వచ్చి కూర్చోవాలా. ఇవాళ నిన్ను ఆ తాడు మీద నడవమని అంటలా, అది డేంజరస్. మనల్ని నడవమనంటే మనకెవ్వరికి ఎక్స్పీరియన్స్ లేదు కనుక మనం నడిస్తే ఒక్క అడుగేస్తేనే పడిపోతాం మనం. నిన్ను నన్ను నడవమంటలా, ఆ దేవుడు అంటున్నాడు, నేను నడిపిస్తా. నా ఒళ్ళో వచ్చి కూర్చుంటావా? నా బొట్టలోకి వచ్చి కూర్చుంటా. కట్టండి గట్టిగా, ప్రభు మీద నమ్మకం ఉన్న ఆ ఒళ్ళోకి వచ్చి కూర్చోగలిగితే నేను తీసుకెళ్తాను. నేను నా జీవితాన్ని ఆయన ఒళ్ళోలో పెట్టేశాను. ఆ రోజు నా వయసు 15 సంవత్సరాలు. ఈ రోజు వరకు నన్ను విడిచిపెట్టలేదు నా దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మీద నమ్మకం ఉంటే నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడుతున్నావా? నీ కష్టాలు, నీ బాధలు ఆయన చేతుల్లో పెడుతున్నావా? నీ అనారోగ్యాన్ని ఆయన చేతుల్లో పెడుతున్నావా? నిన్ను స్వస్థపరచగలిగే దేవుడు ఆయన. నిన్నెప్పుడు వదిలిపెట్టడు. మరియమ్మని రాళ్లు పెట్టి కొట్టి చంపేయాలి. ఎందుకో తెలుసా? ఆమె ఎవరి వల్ల గర్భవతి అయిందని ప్రచారం వచ్చి వ్యభిచారం చేసిందేమో, కానీ అలా జరగల. దేవుడు కాపాడాడే లేదా? దేవుడు ఆమెను రక్షించాడే లేదు? ఇవాళ నువ్వు దేవుని పనులు ఉంటే
నీ పనిలో దేవుడు ఉంటాడు. నువ్వేమీ కంగారు పడక. ఇవాళ ఒకటే మాట, విశ్వసించలేని వారు ప్రభువుని విశ్వసించండి. విశ్వాసం అనేది నిరీక్షించబడుతున్నటువంటి నిజ స్వరూపం. దేన్నైతే నిరీక్షిస్తున్నాడు ఉంది అదృశ్యమైనవి ఉన్నాయనడానికి రుజువు. అటువంటి గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచు. నువ్వు విశ్వాసం ఉంచితే నీ బిడ్డలకి చెప్పు. మా ఇంట్లో మొట్టమొదటి మారింది ఎవరో తెలుసా? మా అమ్మ. మా అమ్మ ద్వారా మా నాన్నగారు మారారు. మా ఫ్యామిలీ ద్వారా మా కుటుంబం, నేను మా తమ్ముడు, మా ఫ్యామిలీ అంతా మారిపోయింది. ప్రభువుని సేవిస్తున్నాం. ఇవాళ మీ కుటుంబం అంతా రక్షణ పొందిందా? మీ కుటుంబం అంతా మారు మనసు పొందిందా? మీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వస్తుందా? లేకపోతే ఇదే అనుకూల సమయం. లేచి నిలబడదాం, మన జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరుచుకుందాం, సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో మాట్లాడండి. ఎవరు ఇక్కడి నుంచి ఖాళీగా వెళ్ళిపోవడానికి వీల్లేదు. అందరూ సంతోషంతో వెళ్ళాలి. మీ జీవితంలో నిజమైన ఆనందంతో వెళ్ళాలి. నిజమైన సంతోషాన్ని దేవుడు ఇవ్వగలడు. చెప్పడానికి వీల్లేని సంతోషం దేవుడు ఇవ్వగలడు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయన చూడకే విశ్వసిస్తూ చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందిస్తున్నామని 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. ఇవాళ దేవుని బిడ్డలమైన మనం విశ్వాసం వల్ల ఆత్మరక్షణ పొందుతూ చెప్పడానికి వీల్లేని సంతోషం మీ జీవితంలో అనుభవం. ఇవాళ ఎవరు మీరు దుఃఖంగా ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇవాళ మీ జీవితంలో చెప్పడానికి వీల్లేని సంతోషం. యేసయ్య వచ్చింది ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియడానికి. ఆ సువర్తమానం ఏమిటంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచుతారా? మరి నమ్మకం ఉంచుతారా? లేకపోతే ఆ బండి చుట్టూ తిరిగినట్టు, ఆ బండి చుట్టూ డాన్స్ చేసినట్టు ఓ గట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టి గట్టిగా ప్రార్థన పాడి అందరూ కూడా ప్రార్థన చేసుకుని ఎవరు ఖాళీగా ఉండి కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైంకి వచ్చామా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ జీవితాన్ని సరి చేసుకోవాల్సిన సమయం, మీ జీవితాన్ని చక్కపరచుకోవాల్సిన సమయం. ప్రార్థన చేసుకోండి. తీర్మానం చేయించి ప్రార్థన చేసుకోండి ప్రియ సహోదరి. అందుకన్నా శ్రేష్టమైన దినం మరొకటి నీ జీవితంలో వస్తుందో రాదో నేను చెప్పలేను. దీని కొరకు ఎంతో ప్రయాసతో దేవుని దాసులను దేవుడు పంపించారు. మరి వద్దకు గాబ్రియేలు దూత వచ్చినట్లుగా దేవుని దాసులు మీ మధ్యకి సమాచారాన్ని తీసుకొని వచ్చారు. దేవుని దాసులు అంటే దేవుని దూతలని మనతో చాలా స్పష్టంగా మాట్లాడారు. ఈరోజు మరియా అని మనం అనుకుంటున్నాం కదా. మరియా ఎంత లోబడిందో నా జీవితంలో అంత లోబడే కృప అది దయచే ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే అమ్మ నీ జీవితాన్ని అంత ఆశీర్వదిస్తాడు. మరి ఎంత ధన్యురాలైంది. స్వార్థ ప్రకటించే దేవుని దాసులు అయిన మా జీవితాల్లో ఆయన మోయటం వల్ల మాకెంత ఘనత, మాకెంత మహిమ దేవుడు మాకు కలుగు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఈరోజు దేవుని మోయగలిగితే, దేవుణ్ణి చేర్చుకోగలిగితే, ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే, ఈ గొప్ప రక్షణ భాగ్యం నువ్వు పొందినట్లయితే ఎంత గొప్ప ఆశ. నిజమైన క్రిస్మస్ ఆనందం ఏంటో 2025 సంవత్సరంలో ఈ సమయంలో నువ్వు చూస్తావు. ప్రభువా నువ్వు నాకు కావాలి, దేవా నువ్వు నాకు కావాలి ప్రభువా, నేను నమ్ముతున్నాను ప్రభువా, నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా. 16 ఏళ్ల వయసులో దైవజనుడు ప్రభువుని నమ్మానని చెప్పాడు. ఇదిగో ఆ చిన్న విశ్వాసంతో ప్రభువా నా తల్లిని దర్శించు అని ప్రార్థించినప్పుడు ఆయన తల్లి స్వస్థొచ్చినట్లుగా వింటున్నావు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు విన్నావు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుందని మనం వింటున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నువ్వు నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దేవుని దాసులు పాల్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. నందిగాంలో ఉండి పరిచయం చేస్తున్న పాల్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. మీరు కూడా తీర్మానం చేసుకుంటారా? అయ్యో ప్రభువా, జీవము గల దేవుడు, ఆత్మ ఉన్న దేవుడు, మా హృదయంలో నివాసం ఉంటానన్న దేవుడు, జీవము లేనటువంటి వాటి వైపు తిరగటం కాదు ప్రభువా, వ్యర్థమైన వాటి నీ వైపు తిరగటం కాదు. జీవము గల దేవుడు నిన్ను కలిగి ఉండి మేము నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుటకు సహాయం చేయి. మంచి విశ్వాసం మాకు దయచేయి. అడగండి అందరూ కూడా, మంచి విశ్వాసం మాకు దయచేయి నాయన. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు, దేనికి నీ దుఃఖం, దేనికి నీ బాధ, నీ శరీర బలహీనతల, నీ కుటుంబ సమస్యల, అయ్యో అది ఏదైనా ఉండొచ్చు సహోదరి, దేవుడు తీర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభువా నేను నమ్ముతున్నాను ప్రభు, అవిశ్వాసం ఉంచుతున్నాను, అవిశ్వాసం నాలో రానియొద్దు ప్రభువా, అవిశ్వాసం నాలో రానియొద్దు. ప్రార్థన చేసుకుంటాను.
దేవదాసులు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు చక్కటి మాటల ద్వారా మనం ఆదరించి బలపరిచి కృపచాతింపినందుకు స్తోత్రం ప్రభా. నీ దోతగా ఈ రోజు వచ్చి చక్కటి వాక్య సందేశాలు అందించినటువంటి నీ బిడ్డలు బట్టి స్తోత్రం ప్రభా. మానవ జీవితంలో నిజమైనటువంటి రక్షణ, పాపము నుంచి విడుదల కేవలం నా తండ్రి నేను విశ్వసించటం ద్వారానే కలుగుతుంది. భూలోకములో ఆనందం, పరలోకములో ప్రభు నేను ఉంటాననే విశ్వాసం నా జీవితంలో, నా బ్రతుకులు, ఈ బాధలు, కష్టాలు కొద్దికాలంగా ఉంటాయి, కానీ శాశ్వతుడైన దేవునితోనే ఉంటున్నాను, ఆయనతోనే నడుస్తున్నాను, ఆయన నాతో ఉన్నాడని ఆ గొప్ప విశ్వాసం అనుక్షణం అనుజన్ము కూడా ప్రతి బిడ్డలు నా తండ్రి అటువంటి ఆలోచన కలిగించేయండి ప్రభా. గొప్ప విశ్వాసాన్ని మీరే కలగజేయండి ప్రభా. చూసి నమ్మటం కంటే కూడా చూడకుండా ఉన్నా వాక్యాన్ని విని విశ్వసించిన వారు విశ్వసించారు. కాబట్టి ఈ రాత్రి నిజమే ఒక క్యాండిల్స్ మీ అందరికి వచ్చిన ఒకసారి చూపండి. క్యాండిల్స్ వచ్చినాయి. దైవజనులు ప్రార్థన చేసి క్యాండిల్ ఇస్తారు. ఈ వెలుగు మన మీరు ఒకరికొకరు అట్లానే సువార్త కూడా మనమందరం దేవదూతల వల్లే, దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుని పరిచయం చేయాలి. దానికి సాదృశ్యంగా దేవుని దాసులు మాట చెప్పి ప్రార్థన చేస్తారు. దేవుని సేవకులు పైకి రండి, ఒకసారి సేవకులు ఆగుద్దా ఇది స్టేజీ, కాకపోతే దగ్గరగా రండి అందరూ. సేవకులు అందరూ దగ్గర రండి. మీ క్యాండిల్స్ ఉన్నాయా రండి. భాస్కర్ గారు రండి, చిన్న ప్రార్థన చేసుకోవాలి. క్యాండిల్స్ నమ్మ శంకర్ గారికి ఉంటుంది. శంకర్ గారి ద్వారానే ఆ దేవుని దాసులు నాకు పరిచయం అయ్యారు. జనులు ఈ ప్రాంతం వచ్చి ఇంత బలమైన వర్తమానాన్ని మన యొక్క గ్రామంలో అందించారు. వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంకంతకు మించి చెప్పడానికి ఎక్కువ పదాలు లేవు. అందరూ చప్పట్లు కొట్టి వారికి అభినందన తెలియపడుతున్నాం. వారు దేన్ని ఆశించి మన మధ్యకి రాలేదు, కేవలం సువార్త పరిచయం చేయడానికి వచ్చారు. రాబోయే దినాల్లో నందిగాంలోనూ కొనకంచిలోనూ లేకపోతే మరలా మన గ్రామంలోనూ మరోసారి మనం వాడుకుంటాం. మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వెలిగిద్దాం. భాస్కర్ చిన్న ప్రార్థన చేస్తారు, సారీ వెలిగిస్తారు. చిన్న ప్రేయర్. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు. నీ దాసులను నడిపించి ఈ రాత్రి కాలం మీరు నడిపించిన వర్తమానం బట్టి వందనాలు. సంతోషకరమైన సమయంలో ప్రభువా నీవే వెలుగై ఉన్నావు ప్రభువా. ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి జీవితాల్లో నీ వెలుగు నింపండి. మా కుటుంబాల్లోనూ, సంఘ పరిచర్లోను, సేవకుని కుటుంబాల్లోనూ నీ వెలుగును మీరు అనుగ్రహించి అంతకం దీవించి ఆశీర్వించమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కనుక మీకు కొవ్వొత్తులు ఇచ్చింది ఏదో క్యాండిల్ లైట్ సర్వీస్ కోసం, అక్కడ క్యాండిల్స్ వెలిగించానని చూపించి పక్కని కాల్చేయకండి. కానీ మీరు ఆలోచించండి, నేను నమ్మాను, ఇంకొకరిని నమ్మేలాగా మనం చేస్తాం అంతే. ఇప్పుడు ఆ బిల్ల మనం వేసుకున్నాం, నేను జబ్బు నుంచి విడుదల పొందాననే సంతోషంతో ఉండి ఇంకొకరికి మనం తెలియపరచం. వాళ్ళు ఏం చేశారు, ఇంకొక గ్రామానికి వెళ్ళి సాక్ష్యం చెప్పారు. ఆ విధంగా ఈ కొవ్వొత్తు వెలిగించబడి నీవు ఇంకొకరికి వెలుగుగా ఉండాలి. నువ్వు ఆ కొవ్వొత్తులాగా అలాగ పూర్తిగా కరిగిపోతూ చివరి వరకు వెలుగుని ప్రసాదించినట్లు చివరి ఊపిరి వరకు నీ విశ్వాసాన్ని కొనసాగిస్తూ వెలిగించగలిగినంత మందిని ప్రభు వెలుగులోకి నువ్వు నేను తీసుకురావడానికి నిదర్శనంగానే ఈ క్యాండిల్ లైట్ సర్వీస్. గాడ్ బ్లెస్. ఆనందం విరిసిన రోజు, ఆకాశం మురిసిన రోజు, దైవతనయుడే ధరణివాసులై పుట్టిన రోజు,
లైట్స్ ఆన్ లైట్స్ ఆన్ లైట్స్ ఆన్ లైట్స్ ఆన్ లైట్స్ ఆన్ ఆర్పేసి వాడుతూ ఉంటాం మైండ్ లైట్ ఆన్ చేసి కేక్ కట్ చేస్తాం వాడుతూనే ఉంటాం దయచేసి కూర్చోండి, చాలా కూర్చోండి. దేవుడు బిడ్డారా, ఎవరో పాప బర్త్డే ఉందంట, కేక్ కట్ చేపిస్తారంట. ఒక నిమిషం దయచేసి ఈ లోపల పిల్లలు యవనస్తులు భోజనాలు అవి సిద్ధపరచండి. ఇంకా 10 కూడా అవ్వలేదు, ఇంకో 10 నిమిషాల టైం ఉంది. ఇది లాస్ట్ రోజు, దీని కొరకు ఎంతో ప్రయాసం ఉంది, దయతో గమనించండి. బిడ్డలారా, ఇవన్నీ కూడా ఈ సభ ఇక్కడ జరగటానికి ప్రార్థన ఎంతో ఖర్చు ఉంటుంది, ఎంతో ప్రయాసం ఉంటుంది. మీరు ఓ 10 నిమిషాలు లేట్ అయిందని దయచేసి ఎవరు ఫీల్ అవ్వద్దు. మీరు ఎవరైనా దూర ప్రాంతం వెళ్ళవలసిన వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఉంటే నేను నా కారు ఇంకోటో ఏదో ఒకటి మీకు అరేంజ్ చేసి పెడతా. కానీ ఒక 10 నిమిషాల నుండి ఎవరు ఇష్టపడ్డారు కేక్ ఇక్కడ వాళ్ళ లోకల్లో ఆ కేక్ చిన్న ప్రార్థన చేసి కట్ చేపిద్దాం. పిల్లలు లేస్తే అలా వాళ్ళ కొందరు వంటలు యవనస్తులైన వాళ్ళు వెళ్ళి ఈ లోపల పాత్రలు వేసి సిద్ధపరచండి. ప్రసాద్